హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. సో సోషియాలజీ కొత్త బ్యాచ్ ఎప్పుడు సార్ అని చాలామంది అడుగుతున్నారు స్టూడెంట్స్. సో 6th జూన్ నుంచి మన సోషియాలజీ న్యూ బ్యాచ్ అనేటటువంటిది స్టార్ట్ చేసుకుంటున్నాం. నేనే చక్కగా డీటెయిల్డ్గా సోషియాలజీ ఆప్షనల్ని డీల్ చేస్తాను. సో కంప్లీట్ సిలబస్ అనేటటువంటిది కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. పూర్తి కాన్సెప్చువల్ క్లారిటీ అనేటటువంటిది ఉంటుంది. మన హిందూ అనాలిసిస్, మన ఎక్స్ప్లెయిన్ వీడియోస్ మీరు చూస్తున్నారు. అండ్ సోషియాలజీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, చక్కగా ఛానల్లో చూడండి. బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్ టీచింగ్ అనేటటువంటిది ఉంటుంది. పూర్తి బేసిక్స్ నుంచి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు పూర్తిగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మెటీరియల్ ఏదైతే ఉందో, సో ఎగ్జామ్ సెంట్రిక్గా ద బెస్ట్ కస్టమైజ్డ్ మెటీరియల్ అనేటటువంటిది కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఎవ్రీ చాప్టర్ తర్వాత సో మీకు చక్కగా మీ చేత ఆన్సర్ రైటింగ్ లైవ్లో ప్రాక్టీస్ చేయించడం అనేటటువంటిది జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్కి లైఫ్ టైమ్ యాక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ బైలింగియల్ క్లాసెస్ ఉంటాయండి, తెలుగు ప్లస్ ఇంగ్లీష్. ఇప్పుడు ఎలా అయితే మనం చెప్పుకుంటున్నామో హిందూ అనాలిసిస్లో, అలాగే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో మన అమ్మ భాషలో, తెలుగు భాషలో నేర్చుకోవడం వల్ల మనకి బెటర్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేటటువంటి ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. సోషియాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి. సిలబస్ చాలా తక్కువ, మంచిగా స్కోర్ చేస్తారు. అండ్ విత్ మీ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది మీకు సోషియాలజీతో. ఎందుకు అంటే I personally enjoy teaching this subject. I am very passionate about teaching this particular subject. History and IR, international relations, ఎంత ప్యాషనేట్గా ప్రాణం పెట్టి చెప్తాను. ఇది కూడా అలాగే చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి మీకు చాలా చక్కగా అర్థమవుతాయి కాన్సెప్ట్స్ అన్ని. బంచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, మూవీస్, వీటన్నింటి నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఫీజు ఎంత అంటే కేవలం 25,000 రూపాయలు మాత్రమే. 25,000 రూపాయల్లో మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. 31st మే లోపు, అంటే ఈ నెలాఖరు లోపు మీరు జాయిన్ అయితే. ఒకవేళ మీరు వెబ్సైట్లో పర్చేజ్ చేద్దాం అనుకున్నారనుకోండి, కూపన్ కోడ్ వాడచ్చు. సాయిరామ్ సార్ అనే కూపన్ కోడ్ వాడితే 10% డైరెక్ట్గా ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ వెబ్సైట్ కాదు సార్, మేము ఫోన్పే, గూగుల్ పే చేస్తామంటే ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి, మేడంకి అడగండి. సో మేడం మీకు చక్కగా చెప్తారు, ఓకేనా, ఎలా డిస్కౌంట్ అనేటటువంటిది అవైల్ చేసుకోవాలని చెప్పి. కూపన్స్ చాలా తక్కువ ఉన్నాయి, సీట్స్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాం. సో వీలైనంత త్వరగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ బోత్ ఆన్లైన్లోను అండ్ ఆఫ్లైన్లో కూడా మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు ఎంత అంటే 60,000 రూపాయలు మాత్రమే ఆన్లైన్ అయితే. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయి? హైదరాబాదు, వైజాగ్ అండ్ దాంతోపాటు శ్రీకాకుళంలో ఉన్నాయి. సో ఫీజు ఎంత? 70,000 రూపీస్ మాత్రమే. ఆన్లైన్ ఈ 60,000 రూపీస్ ఒకేసారి కట్టాలా అంటే కట్టక్కలేదు. నెలకి 5,000 చొప్పున మీరు హ్యాపీగా కట్టచ్చు. వెరస్ ఆఫ్లైన్ 70,000 ఒకేసారి కట్టాలా అంటే కట్టక్కర్లేదు. నెలకి 10,000 రూపాయలు చొప్పున మీరు చక్కగా కట్టచ్చు. ఈ ఫీజు కూడా 31st మే వరకు మీకు వ్యాలిడిటీలో ఉంటుంది. తర్వాత ఆన్లైన్ ఫీజు 70,000 రూపాయలు, ఆఫ్లైన్ ఫీజు 80,000 రూపాయలు అవుతుంది. సో మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ అన్నీ చక్కగా రావడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీరు 100 సార్లు అడిగిన ఓపిక్గా ఫ్యాకల్టీ డీటెయిల్డ్గా మీకు డౌట్ క్లియరెన్స్ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. తెలుగు స్టేట్స్లో ఏ ఇన్స్టిట్యూట్తో అయినా మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి, టీచింగ్ కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, ఫీజు కంపేర్ చేయండి, కేర్ కంపేర్ చేయండి. సో మీకు ద బెస్ట్ సర్వీస్ అనేటటువంటిది మన ఇన్స్టిట్యూట్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో చక్కగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు నిజంగా కంపారిజన్లో ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు మేలు చేస్తుంది అనిపిస్తేనే మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా. రైట్ నాన్న. సో మరి ఇంకొక అనౌన్స్మెంట్ అనేటటువంటిది చేసుకుందాం, తర్వాత హిందూ అనాలిసిస్లో మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినాలి. సో చూడండి, చాలామంది టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్, సార్ తెలంగాణ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అనేటటువంటివి కావాలి, దానికోసం స్పెషల్ మాడ్యూల్ అనేటటువంటిది క్రియేట్ చేయండి సార్ అంటే సురేష్ సార్ క్రియేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. తెలంగాణ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ, 4 సబ్జెక్ట్స్తో తెలంగాణ ప్యాక్ అనేటటువంటిది డిజైన్ చేయబడ్డం అనేటటువంటిది జరిగింది. సో దీని యొక్క ఫీజు మామూలుగా 10,000 రూపాయలు, కానీ 5,000 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం అన్నమాట. చక్కగా 5,000 రూపాయలకే మీరు జాయిన్ అవ్వచ్చు. 31st మే వరకే ఈ ఫీజు వ్యాలిడిటీలో ఉంటుంది. 1వ తారీఖు నుంచి ఫీజు మళ్ళీ 10,000 అయిపోతుంది. సో అందుకే ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. జాయిన్ అవ్వాలంటే ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఎందుకు ఇంతగా చెప్తున్నాను నేను అంటే,
సో నిజంగా నేను నమ్ముతున్నాను మీకు నిజంగా ఈ కోర్స్ అనేటటువంటిది న్యాయం చేస్తుంది అని చెప్పి సో చక్కగా జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్ నాన్న. సో మరి ఇప్పుడు ఏం చేద్దాం, హిందూ అనాలిసిస్లోని మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. ఎటువంటి లేట్ లేకుండా జాగ్రత్తగా వినాలి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. నాటీ సప్లై చైన్స్ డీప్ అండ్ గ్లోబల్ చిప్ షార్టేజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ప్రపంచంలో ఉన్నటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది చాలా చిప్ షార్టేజ్ని ఎదుర్కోవడం అనేటటువంటి జరుగుతుందంట. అంటే ఈ ఆటోమొబైల్స్లో వాడేటటువంటి ఎలక్ట్రానిక్ చిప్స్ ఏవైతే ఉన్నాయో, సెమీ కండక్టర్ చిప్స్, అవి అసలు అవైలబుల్గా లేకపోవడం వల్ల, వాటి యొక్క షార్టేజ్ వల్ల సో దీస్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా డిలే అవుతున్నాయంట. అంటే కార్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయి, డెలివరీస్ గట్రా డిలే అవుతున్నాయంట. సో ఈ కాంటెక్స్ట్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్. సో జాగ్రత్తగా వినండి, అసలు ఏంటి న్యూస్లోకి వచ్చింది అండ్ దాంతోపాటు అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనేవి మాట్లాడదాం. మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆర్టికల్ వినాలి నాన్న. కానీ దానికంటే ముందు ఒక చిన్న మాట, మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్ నాన్న. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం, ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినాలి. సో అసలు న్యూస్లోకి ఏం రావడం అనేటటువంటి జరిగింది. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? సో ఆటోమొబైల్ లీడర్ అయినటువంటి టొయోటా కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో, టొయోటా కంపెనీ ఏదైతే ఉంటుందో, ఇట్ హాజ్ అపాలజైజ్డ్ ఇట్స్ కస్టమర్స్ అండ్ వరుసగా 3వసారి, 2 నెలల్లో ఇది 3వసారి ఒక అపాలజీ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఎందుకు? ఫర్ ద డిలేస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డ్యూ టు గ్లోబల్ చిప్ షార్టేజ్. సో గ్లోబల్ చిప్ షార్టేజ్ వల్ల వాళ్ళ కార్స్ అనేటటువంటి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోతున్నారంట. సో అనుకున్నటువంటి టైంకి, ప్రామిస్ చేసినటువంటి టైంకి కార్ డెలివరీస్ ఇవ్వలేకపోతున్నామని చెప్పి కస్టమర్స్కి అపాలజైజ్ చేయడం అనేటటువంటి జరిగింది, క్షమాపణలు అడగడం అనేటటువంటిది జరిగింది. సో టొయోటా కార్పొరేషన్ రీసెంట్గా గ్లోబల్ ప్రొడక్షన్ టార్గెట్స్ని కూడా తగ్గించడం అనేటటువంటిది జరిగింది ఫర్ ద పీరియడ్ బిట్వీన్ ఏప్రిల్ టు జూన్. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ప్రొడ్యూస్ చేసేటటువంటి కార్లు, వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క టార్గెట్స్ అనేటటువంటివి తగ్గించిందమ్మా. సుమారు 1,00,000 నుంచి 7,50,000 వరకు కార్లని టార్గెట్ తగ్గించడం అనేటటువంటిది జరిగింది. దాంతోపాటు రీసెంట్గా స్టార్ట్ ఆఫ్ ద ఇయర్లో ఏ టార్గెట్స్ అనేటటువంటివి మెన్షన్ చేశారు వాటిని మళ్ళీ సవరించడం అనేటటువంటిది జరిగింది, వాటిని మళ్ళీ తగ్గించడం అనేటటువంటిది జరిగింది. తన ప్రొడక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్జస్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు? ఇప్పటికీ సెమీ కండక్టర్ షార్టేజ్ అనేటటువంటిది, ఆ ప్రాబ్లం అనేటటువంటిది తీరకపోవడం వల్ల, అవసరమైనటువంటి సెమీ కండక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి అందుబాటులో రాకపోవడం వల్ల. సో దిస్ గ్లోబల్ చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, లీడర్స్ అయినటువంటి ఏఎండి కానీ, ఎన్విడియా కానీ, ఇంటెల్ కానీ, వీళ్ళందరూ ఏం చెప్పారు అంటే సో దిస్ గ్లోబల్ చిప్ షార్టేజ్ అనేటటువంటిది ఫర్ ద రెస్ట్ ఆఫ్ 2022, ఇంత త్వరగా చిప్ షార్టేజ్ అనేటటువంటిది గ్యాప్ని ఫిల్ చేయడం కష్టం, 2022 మొత్తం చిప్ షార్టేజ్ అనేటటువంటిది కొనసాగుతుంది అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ కాంటెక్స్లో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ చిప్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ సెమీ కండక్టర్ చిప్, అసలు సెమీ కండక్టర్స్ అంటే ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రిలిమ్స్లో మనకి దాని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో బేసిక్స్ మనం ఎప్పుడు డిస్కస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా బేసిక్స్ అనేటటువంటివి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏం రావడం అనేటటువంటి జరిగింది, ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ షార్టేజ్ వల్ల ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద అది ఇంపాక్ట్ చూపించడం అనేటటువంటిది జరిగింది. సో ఆటోమొబైల్స్ లైక్ కార్స్, వీటిలో మనకి ది సెమీ కండక్టర్స్ చిప్స్ ఏవైతే ఉంటాయో అవి వాడడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. సో ఈ సెమీ కండక్టర్స్ లేకపోవడం వల్ల ఆటోమొబైల్ సేల్స్ అనేటటువంటివి పడిపోయినాయి అంట. ద గ్లోబల్ సెమీ కండక్టర్ షార్టేజ్ కంటిన్యూ టు ప్లే స్పాయిల్ స్పోర్ట్ ఫర్ ద ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. మేజర్ మ్యానుఫ్యాక్చరర్స్ అయినటువంటి మారుతి సుజుకి, హుండాయి, టొయోటా, హోండా ఇలాంటి కార్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సేల్స్ ఫిబ్రవరిలో పతనం అవ్వడం అనేటటువంటి జరిగింది. పతనం అవ్వడానికి మెయిన్ కారణం ఏమని చెప్పారు? సెమీ కండక్టర్స్ అనేటటువంటివి లేకపోవడం, వాటి యొక్క షార్టేజ్. అర్థమైంది? అది చెప్పారు. ఇంతకీ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి సార్ అని తెలుసుకునే ప్రయత్నం మనం మొదట చేయాలి. సెమీ కండక్టర్స్ అని తెలుగులో అర్ధవాహకాలు అని చెప్పి అంటాం. కండక్టర్ అంటే వాహకము. సో ఏ మెటీరియల్ దట్ ఈస్ నెయిదర్ ఏ కండక్టర్ నార్ ఎన్ ఇన్సులేటర్, మధ్యలో ఉంటుంది. కండక్టర్ కి ఇన్సులేటర్ కి మధ్యలో ఉండేటటువంటి దాన్ని సెమీ కండక్టర్ అంటాం.
సో కండక్టర్ ఏం చేస్తుంది, ఎలక్ట్రిసిటీని ఈజీగా తనకుండా పాస్ చేయడం అనేది జరుగుతుంది, కండక్ట్ చేస్తుంది, వాహకము అని చెప్పి అంటాం. ఇన్సులేటర్ అంటే ఏంటి, ఆవాహకము అని చెప్పి అంటాం. అసలు ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ అది కండక్ట్ చెయ్యదు, అర్థమైంది, తనకుండా పాస్ జరగనివ్వదు. బట్ సెమీ కండక్టర్స్ ఏవైతే ఉంటాయో ఇవి కండక్టర్ కు ఉన్నటువంటి కండక్టివిటీ ఇన్సులేటర్ కు ఉండేటటువంటి కండక్టివిటీలో మధ్యలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఈ సెమీ కండక్టర్స్ ఏవైతే ఉంటాయి ఈ డివైజెస్ ని చాలా వాటిల్లో వాడడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. సపోజ్ మన టెలిఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వాడతాం. కంప్యూటర్స్, ఆటోమొబైల్స్, సర్వైలెన్స్ కెమెరాస్, ఇండస్ట్రియల్ రోబోట్స్, రైల్వే లైన్స్, వెండింగ్ మిషన్స్ వీటిలో వాడతాం. అండ్ దాంతో పాటు మన హోమ్ అప్లయన్సెస్ ఏవైతే ఉంటాయో టీవీ, లేకపోతే డిజిటల్ కెమెరా, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, ఓవెన్స్, వాషింగ్ మిషన్స్ వీటిల్లో కూడా మనం దిస్ పర్టికులర్ సెమీ కండక్టర్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవి వాడతాం. అప్లికేషన్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి నాన్న. సో మీరు ఆన్సర్ రైటింగ్ లో మీరు ఏం చేయాలి, ఇలాంటి డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ అనేటటువంటిది ఇవ్వాలి. సెమీ కండక్టర్ డివైజెస్ కి ఇలా పైన ఒక యారో పెట్టి ఇవన్నీ, పక్కన ఒక యారో పెట్టి ఇవన్నీ, లేకపోతే ఇటువైపు ఒక యారో పెట్టి ఇలాగా ఆన్సర్ రైటింగ్ లో ఇవన్నీ వాడడం అనేటటువంటిది నేర్చుకోవాలండి. ఓకేనా? ఎందుకు, మీకు ఆన్సర్ రైటింగ్ కోసం టైం చాలా తక్కువ ఉంటుంది, తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు ఆన్సర్ లో రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి డయాగ్రామ్స్ అనేటటువంటి వాడడం వల్ల మీకు చాలా మార్క్స్ ఫెచ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి కండక్టర్ అండ్ దాంతో పాటు ఇన్సులేటర్ కి మధ్యలో సెమీ కండక్టర్ ఉంటుంది. as part of this conductivity, on the basis of this conductivity, semiconductors కి ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ మీడియం లో ఉంటుంది, కండక్టర్స్ కి చాలా తక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ తక్కువ ఉంటే ఎలక్ట్రిసిటీ ఈజీగా పాస్ అవుతుందా లేదా, పాస్ అవుతుంది. అది ఇన్సులేటర్స్ కి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా ఉంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా, పాస్ అవ్వడం అనేటటువంటిది జరగదు. సెమీ కండక్టర్స్ చూడండి, సిలికాన్, జెర్మేనియం, సెలీనియం ఇవన్నీ మనకి సెమీ కండక్టర్స్ మెటీరియల్స్ గా ఉంటాయి. వెరస్ కండక్టర్స్ లో గోల్డ్, సిల్వర్, కాపర్, ఐరన్, అల్యూమినియం ఇవన్నీ భాగంగా ఉంటాయి. వెరాజ్ ఇన్సులేటర్స్ లో గ్లాస్, రబ్బర్, ఆయిల్, ప్లాస్టిక్, డైమండ్ ఇవన్నీ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయా, ఎలక్ట్రిసిటీని అసలు కండక్ట్ చెయ్యవు. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సెమీ కండక్టర్స్ మనకి ఇప్పుడు హీరో ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్, మళ్ళీ చెప్తున్నాను, మెటీరియల్స్ చూడండి, సిలికాన్, జెర్మేనియం అండ్ దాంతో పాటు సెలీనియం అండ్ దాంతో పాటు గ్యాలియం ఆర్సనైడ్. గ్యాలియం ఆర్సనైడ్ ఇట్ ఈస్ ఎ కాంపౌండ్ సెమీ కండక్టర్ అంటాం, అంటే రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్ కలిపి ఒక సెమీ కండక్టర్ గా ఏర్పడింది అనమాట. అర్థమైందా? వెరీ 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 ఇంపార్టెంట్. అయితే టొయోటో లాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఆటోమొబైల్ కంపెనీస్ అండ్ అదర్ సెమీ కండక్టర్ యూజ్ చేసేటటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ సెమీ కండక్టర్ షార్టేజ్ అనేటటువంటిది గ్యాప్ని ఫిల్ చేయడానికి ఎలాంటి సిస్టమ్తో ముందుకు రావడం అనేది జరిగింది. దే యాక్చువల్లీ బిల్ట్ అన్ ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ ఆఫ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ అనేటటువంటిది వాళ్ళు తీసుకొచ్చారు. సో సెమీ కండక్టర్స్ అనేటటువంటివి గ్లోబల్ ఎకానమీలో ఒక ఇంపార్టెంట్ రోల్, పివటల్ రోల్ ప్లే చేయడం అనేటటువంటివి మొదలుపెట్టాయి. ముఖ్యంగా లార్జ్ కంపెనీస్, అతిపెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా సెమీ కండక్టర్స్ మీద డిపెండ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది కదా. సో ఈ సెమీ కండక్టర్ షార్టేజ్ అనేటటువంటిది రావడం వల్ల, చిప్ షార్టేజ్ అనేటటువంటిది ఉండడం వల్ల వాటి యొక్క డిమాండ్ అనేటటువంటిది విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరిగింది. ఈ డిమాండ్ అనేటటువంటిది అందుకోవడానికి కంపెనీస్ ఏం చేసాయి, ఒక కొత్త ప్రాసెస్ని తయారు చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు తయారు చేసే ఆ కొత్త ప్రాసెస్, టు మేక్ చిప్ సెట్స్. ఈ చిప్ సెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడానికి. ఏంటా ప్రాసెస్ చూడండి, ఇంటర్ కనెక్టింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ టు మేక్ ఎ సింగిల్ డివైస్. సో ఒక చిప్ అనేటటువంటిది తయారు చేయడానికి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను కనెక్ట్ చేయడం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈ చిప్ని ఇది చేయడానికి ఒక 5 కంపోనెంట్స్ అనేటటువంటివి సపోజ్ అవసరం అవుతాయి అనుకోండి. ఈ 5 కంపోనెంట్స్ ప్రపంచంలో వేరు వేరు ప్రాంతాల్లో తయారవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఇవి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అసెంబ్లింగ్ అనేటటువంటిది ఒక దగ్గర జరగడం అనేటటువంటిది జరుగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ గ్లోబల్ సప్లై చైన్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. అంటే ప్రపంచ దేశాల్లో వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ డివైస్ తయారవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ సెమీ కండక్టర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రాసెస్ని వాడడం ద్వారా చిప్స్ అనేటటువంటి వాటిని తయారు చేయగలుగుతున్నాయి. సో దిస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో విచ్ వాజ్ ఫర్దర్ డివైడ్ ఇంటూ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ పార్ట్స్. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు.
ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్లో ఏమొస్తాయి, వేఫర్ ఫ్యాబ్రికేషన్, ప్రోబ్, ఇలాంటివన్నీ రావడం అనేటటువంటి అంటే చిప్స్లో వాడేటటువంటి మెయిన్ ఎలిమెంట్స్. బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, అసెంబ్లీ అండ్ టెస్టింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్యాక్ ఎండ్ కింద రావడం అనేటటువంటి జరుగుతుంది. మళ్ళీ ఫ్రంట్ ఎండ్లో కూడా చిన్న చిన్న యాక్టివిటీస్ అనేవి ఉంటాయి, బ్యాక్ ఎండ్లో కూడా చిన్న యాక్టివిటీస్ అనేటటువంటి ఉంటాయి. సో ఒక్కొక్క యాక్టివిటీ అనేటటువంటిది ఒక్కొక్క దేశంలో జరగడం అనేటటువంటి జరుగుతుంది. ఆ విధంగా ఒక సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ అనేటటువంటిది, గ్లోబల్ చిప్ మేకింగ్ ఎకో సిస్టమ్ అనేటటువంటిది ఈ కంపెనీస్ అనేటటువంటివి ఏర్పాటు చేసుకున్నాయి అన్నమాట. దీస్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఫర్దర్ డివైడ్ ఇంటూ స్మాలర్ యూనిట్స్. ఫ్రంట్ ఎండ్ చిన్న యూనిట్స్గా డివైడ్ చేస్తాం. అంటే ఫ్రంట్ ఎండ్లో ఈ వేఫర్ ఏదైతే ఉంటుందో, ఆ చిప్ యొక్క సర్ఫేస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫ్యాబ్రికేషన్లో వాడేటటువంటి పార్ట్స్ అని ఒక్కొక్క పార్ట్ మళ్ళీ ఇంకొక దేశంలో తయారవుతుంది. అలాగే అసెంబ్లీ అనేటటువంటిది ఒక్కొక్క అసెంబ్లింగ్ అంటే ఒక్కొక్క పార్ట్స్ అసెంబ్లింగ్ ఒక్కొక్క దేశంలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఒక గ్లోబల్ చిప్ మేకింగ్ ఎకో సిస్టమ్ అనేటటువంటిది తయారు చేయగలిగారన్నమాట. This ecosystem of semiconductor manufacturing is so large that each segment of semiconductor production ఇన్వాల్వ్స్ అబౌట్ 25 కంట్రీస్. చూడండి, ఒక సెమీ కండక్టర్ డివైస్ అనేటటువంటి తయారు చేయాలంటే, ఒక చిప్ తయారు చేయాలంటే 25 దేశాలు ఇన్వాల్వ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుందంట. ఇంత డైరెక్ట్ సప్లై చైన్ అండ్ 23 కంట్రీస్ ఇన్ ఇండైరెక్ట్ ఫంక్షన్స్ బ్యాక్ ఎండ్ ఫంక్షన్స్లో 23 అంటే మార్కెటింగ్, సేల్స్ ఇలాంటివి ఇంకొక 23 కంట్రీస్కి చెందినటువంటి కంపెనీస్ కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ కానీ చూడడం అనేటటువంటిది జరుగుతుంది. సో చూసారా, ప్రపంచ దేశాలన్నీ కలిపి ఒక గ్లోబల్ చిప్ మేకింగ్ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. రీసెంట్గా ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ప్రొడక్షన్ మీద రిలీజ్ అయినటువంటి ఒక రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే, ప్రొడక్ట్ కుడ్ పాస్ ఇంటర్నేషనల్ బార్డర్స్ నియర్లీ 70 times బిఫోర్ ఫైనల్లీ రీచింగ్ ద కన్జ్యూమర్. సో కన్జ్యూమర్, వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి రీచ్ అవ్వక ముందు ఒక సెమీ కండక్టర్ చిప్ అనేటటువంటిది 70 దేశాలు తిరుగుతుందంట. అర్థమైందా? సో 70 times వివిధ కంట్రీస్ యొక్క బార్డర్స్ దాటడం అనేటటువంటిది జరుగుతుందంట. దిస్ వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ ఈస్ ద మోస్ట్ డిస్పర్స్డ్ ప్రాసెస్. వేఫర్ ఫ్యాబ్రికేషన్లో అది దట్ వాజ్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ స్మాల్ యాక్టివిటీస్. అండ్ ఈ స్మాల్ యాక్టివిటీస్ ఒక్కొక్క యాక్టివిటీ ఒక్కొక్క కంట్రీ చేస్తుంది. 39 కంట్రీస్ ఇన్వాల్వ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది డైరెక్ట్లీ. అండ్ 34 అదర్ అసోసియేటెడ్ ప్రాసెసెస్ సచ్ యాజ్ ఫోటోలిథోగ్రఫీ, ఎడ్చింగ్, క్లీనింగ్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో, అంటే కెపాసిటీ పెంచడం కానీ, క్లీన్ చేయడం కానీ, సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో సెమీ కండక్టర్ చిప్ యొక్క స్టోరేజ్ పవర్ కానీ ఇలాంటివి పెంచడం, ఇవన్నీ ఒక్కొక్క దేశం చేస్తారంట. వైల్ ద మ్యానుఫ్యాక్చరింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ 12 కంట్రీస్. మ్యానుఫ్యాక్చరింగ్ 12 దేశాల్లో జరిగితే ప్రొడక్ట్ టెస్టింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వాల్వ్ 25 కంట్రీస్, 25 దేశాల్లో జరుగుతుందంట. చూసారా, సో ఇన్ని కంట్రీస్ అనేటటువంటివి గ్లోబల్ చిప్ మేకింగ్ ఎకో సిస్టంలో భాగం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా మీకు? నెక్స్ట్ చూడండి. అండ్ దాంతోపాటు ఈ ఆర్టికల్లో జస్ట్ ఇన్ టైమ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్ అనేటటువంటిది దాని గురించి కూడా మెన్షన్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇట్ ఈస్ వెరీ ఈజీ. పాండమిక్ ముందు దీస్ కంపెనీస్, ఆటోమొబైల్ కంపెనీస్ ఈ జస్ట్ ఇన్ టైమ్ టెక్నిక్ అనేటటువంటిది వాడడం వల్ల తర్వాత అది బ్యాక్ ఫైర్ అవ్వడం అనేటటువంటిది జరిగిందంట. అందుకే చిప్ షార్టేజ్ అనేటటువంటిది వచ్చిందనే విధంగా మనకి దిస్ పర్టికులర్ ఆర్టికల్లో చెప్పారు. సో చిప్ షార్టేజ్కి జస్ట్ ఇన్ టైమ్ టెక్నిక్ యూజ్డ్ బై ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పి చెప్పారమ్మా ఈ పర్టికులర్ ఆర్టికల్లో. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ జస్ట్ ఇన్ టైమ్ టెక్నిక్? చూడండి, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ టెక్నిక్ డెవలప్డ్ డ్యూరింగ్ వరల్డ్ వార్ II, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపనీస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి విపరీతమైనటువంటి షార్టేజ్ ఆఫ్ రిసోర్సెస్, స్పేస్ని ఎదుర్కోవడం వల్ల అవి పర్టికులర్ టెక్నిక్ని బిల్డ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇట్ ఈస్ యాక్చువల్లీ టెక్నిక్ ఎలా ఉంటుందంటే, సో మీకు ఒక కార్ కావాలనుకోండి, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇప్పుడు మీరు కార్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కార్ తయారు చేయడం అనేటటువంటిది మొదలు పెడుతుంది. ఇప్పుడు సపోజ్ పికిల్స్ తయారు చేసేటటువంటి ఈ వీళ్ళు ఉంటారు, కొంతమంది తయారు చేస్తారు పికిల్స్ కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ కానీ తయారు చేస్తారు. మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫ్రెష్గా పికిల్ చేయడం మొదలు పెడతారు. సో అది జస్ట్ ఇన్ టైం టెక్నిక్ అనమాట. అర్థమైందా? అంటే ఫ్యూచర్లో సేల్స్ అనేటటువంటి ఎలా ఉంటాయో, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియకపోవడం అనమాట. అన్సర్టైనిటీ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఆర్డర్ ఇచ్చి పేమెంట్ అనేటటువంటిది జరిగిపోయిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటిది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే రీబిల్డ్ దేర్ యూనిట్స్ బై యూజింగ్ ద అవైలబుల్ రిసోర్సెస్ అండ్ స్పేస్ మెటిక్యులర్లీ ఇన్ ద లీనెస్ట్ పాసిబుల్ వే. సో అవైలబుల్ రిసోర్సెస్ అండ్ స్పేస్తో వాళ్ళు ఏం చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటిది చేస్తారు. తైచి ఓనో, ద ఫాదర్ ఆఫ్ టొయోటో ప్రొడక్షన్ సిస్టమ్, later conceptualized this just-in-time and the Kanban technique to create efficient production system for automobiles. ఆటోమొబైల్ ప్రొడక్షన్ కోసం ఈ సిస్టమ్స్ అనేటటువంటివి తీసుకొచ్చారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఆటోమొబైల్స్లో చిప్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్, సెమీ కండక్టర్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటివి మొదలుపెట్టాయో
సో చిప్స్ సెమీ కండక్టర్ షార్టేజ్ అనేటటువంటిది ఎప్పుడైతే ఉందో, సో దీస్ కైండ్ ఆఫ్ ఇవేవైతే ఉంటాయో ఇలాంటి కొత్త టెక్నిక్స్ అనేటటువంటివి ఎమర్జ్ అయినాయి. మెనీ కంపెనీస్ అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ యూజ్డ్ దిస్ పర్టిక్యులర్ జస్ట్ ఇన్ టైమ్ టెక్నిక్ టు ఆపరేట్ దేర్ సప్లై చైన్స్ ఎఫెక్టివ్లీ. సో ఎఫిషియెంట్గా వాళ్ళ సప్లై చైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయగలగడం అనేటటువంటిది జరిగింది. ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఏం చేశారు, సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటిది స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో దిస్ పర్టిక్యులర్ జస్ట్ ఇన్ టైమ్ ఎలోస్ ఫర్మ్స్ టు టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ సప్లయర్స్ ఓన్లీ వెన్ దే ఆర్ నీడెడ్. సో టెక్నిక్ ప్రకారం కంపెనీస్ ఏమవుతాయి, ఆటోమొబైల్ కంపెనీస్ ఏం చేస్తాయి, వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడే ఈ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి చిప్స్ అనేటటువంటివి తీసుకుంటాయి. దిస్ హెల్ప్స్ దెమ్ టు రెడ్యూస్ ఇన్వెంటరీ స్టోరేజ్ కాస్ట్ అనేటటువంటిది తగ్గుతుంది, రెడ్యూస్ ప్రొడక్షన్ సైకిల్స్ అండ్ ఫ్రీ అప్ ఫండ్స్ ఫర్ దేర్ యాక్టివిటీస్కి ఫండ్స్ అనేటటువంటివి కూడా ఉండడం అనేది. అంటే ముందే బల్క్గా ఆర్డర్ ఇవ్వకుండా వాళ్ళకు వచ్చినటువంటి ఆర్డర్, అంటే కార్ ఎవరైనా ఆర్డర్ చేశారనుకోండి, తర్వాత ఆ కార్ తయారు చేయడానికి కావాల్సినటువంటి చిప్స్ ఏవైతే ఉంటాయో వేరే కంపెనీకి ఆర్డర్ ఇస్తారనమాట. ఈ విధంగా అనమాట. ఎందుకంటే అంతా ఈ సెమీ కండక్టర్స్ అన్నీ తెచ్చుకొని స్టోర్ చేసుకోవడం కంటే, స్టోరేజ్ కాస్ట్ ఇవన్నీ భరించడం కంటే ఇది బెస్ట్ కదా. సో ఆ విధంగా దిస్ కీ ఆస్పెక్ట్ ఆఫ్ సప్లై చైన్స్ బ్యాక్ ఫైడ్ డ్యూ టు ద పాండమిక్. సో ఈ సప్లై చైన్ ఇదేదైతే ఉంటుందో అది పాండమిక్ వల్ల, అంటే దీనివల్ల కోవిడ్-19 వల్ల బ్యాక్ ఫైర్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఎందుకంటే వీళ్ళు స్టోర్ చేసుకోకపోవడం వల్ల, ఈ జస్ట్ ఇన్ టైమ్ టెక్నిక్ అనేటటువంటిది ఫాలో అవ్వడం వల్ల షార్టేజ్ అనేటటువంటిది ఏర్పడడం అనేది జరిగింది. ద రీసెంట్ జియో పొలిటికల్ ఈవెంట్స్ సచ్ యాజ్ ఇన్వేషన్ ఆఫ్ యుక్రెయిన్. సో యుక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా దీన్ని తీవ్రతరం చేయడం అనేటటువంటిది జరిగింది. సో డ్యూ టు ద పాండమిక్, కార్ మేకర్ స్టాప్డ్ ప్రొక్యూరింగ్ చిప్స్ ఫ్రమ్ సప్లయర్స్ డ్యూ టు లో డిమాండ్ ఫర్ న్యూ వెహికల్స్. సో పాండమిక్ సమయంలో డిమాండ్ అనేటటువంటిది, కార్స్కి డిమాండ్ అనేటటువంటి తక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఏం చేశారు, చిప్స్ అనేటటువంటి ప్రొక్యూర్ చేసుకోవడం ఆపేశారు. ఎందుకంటే జస్ట్ ఇన్ టైం టెక్నిక్ ఫాలో అవుతున్నారు కాబట్టి. కార్ ఆర్డర్స్ వస్తేనే వీళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటారు, లేకపోతే ప్రొక్యూర్ చేసుకోరు. అండ్ పోస్ట్ పాండమిక్ వెన్ ద డిమాండ్ ఈజ్ హై, ద చిప్ మేకర్స్ ఆర్ డౌన్ ఆన్ సప్లై యాజ్ దే హ్యావ్ కట్ డీల్స్ విత్ అదర్ ఇండస్ట్రీస్. సో ఈ పోస్ట్ పాండమిక్ ఎప్పుడైతే కార్ ఆర్డర్స్ అనేటటువంటి పెరిగాయో అప్పుడు ఈ చిప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చిప్స్ ప్రొడక్షన్ అప్పటికే ఆగిపోయింది కదా. సో వీళ్ళు ఎవరు ఆర్డర్స్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు సప్లై అనేది ఆపేశారు. సో ఒక్కసారిగా కావాల్సినటువంటి చిప్స్ అన్ని తయారు చేయమంటే ఎలాగా, కుదరదు కదా, రైట్? చూడండి, ద వార్ ఇన్ యుక్రెయిన్ అండ్ ప్రొడక్షన్ షట్ డౌన్స్ ఇన్ చైనా హ్యావ్ ఇంక్రీజ్డ్ ద స్ట్రెస్ ఆన్ ద సెమీ కండక్టర్ సప్లై చైన్. సో యుక్రెయిన్ వార్ అండ్ దాంతోపాటు చైనాలో కూడా ప్రొడక్షన్ అనేటటువంటిది ఆగిపోవడం వల్ల, మళ్ళీ పాండమిక్ రేజ్ అవ్వడం వల్ల, ఆగిపోవడం వల్ల ఏం జరిగింది, సెమీ కండక్టర్ సప్లై చైన్ మీద చాలా స్ట్రెస్ అనేటటువంటిది ఏర్పడింది. సెమీ కండక్టర్ షార్టేజ్ అనేటటువంటి షార్టేజ్ అనేటటువంటిది తీవ్రతరం అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. మరి ఇప్పుడు ఫ్యూచర్లో ఈ సెమీ కండక్టర్ పరిస్థితి ఏంటో చూడాలి. సో ఇంటెల్ CEO ఏమన్నారు అంటే, ఈ సెమీ కండక్టర్ చిప్స్ బ్యాలెన్స్ అనేటటువంటిది, అంటే డిమాండ్ సప్లై బ్యాలెన్స్ 2024 కానీ తీరదని చెప్తున్నారు. అంటే ప్రెజెంట్ ఉన్నటువంటి డిమాండ్కి సరిపడా సప్లై 2024కే అవుతుంది అని చెప్పి బ్యాలెన్స్ అవుతుంది, సాల్వ్ అవుతుంది ఈ ప్రాబ్లం అనే విధంగా ఇంటెల్ CEO చెప్పడం అనేటటువంటిది జరిగింది. దాంతోపాటు ఆయన ఇంకేం చెప్పారు అంటే, యూరోపియన్ చిప్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అండ్ చిప్స్ ఫర్ అమెరికా యాక్ట్ ఏదైతే ఉంటుందో, దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు incentivize chip manufacturers to establish their units in these regions, which will become the key టు బ్యాలెన్సింగ్ కరెంట్ సిచ్యువేషన్స్. సో ప్రభుత్వాలు చేసినటువంటి ఈ పర్టికులర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి చిప్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఇంటెన్సివ్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. సో దట్ దే వాంట్ టు ప్రమోట్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ దేర్ ఓన్ కంట్రీస్. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటిది సాధించడానికి, అంటే వాళ్ళ కంపెనీస్కి కావాల్సినటువంటి సెమీ కండక్టర్ చిప్స్ వాళ్ళు తయారు చేసుకోవడానికి. సో ఈ యాక్ట్స్ అనేటటువంటివి ఫ్రూట్ఫుల్గా మారచ్చు. రేపు పొద్దున్న ఈ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసేటటువంటి ఎఫర్ట్స్తో వీళ్ళు ముందుకు రావచ్చు అనే విధంగా చెప్తున్నారు. అండ్ దీస్ ఇంటర్వెన్షన్స్ బై ద వెస్ట్, ఈ వెస్టర్న్ నేషన్స్, వెస్టర్న్ కంట్రీస్, ఈ గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్స్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ జోక్యం చేసుకోవడం వల్ల ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్స్ బై సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ బై 2030. సో ఈ ముఖ్యంగా సెమీ కండక్టర్ ఇండస్ట్రీని ప్రజెంట్ ఈస్టర్న్ నేషన్స్, జపాన్, సౌత్ కొరియా ఇలాంటివి డామినేట్ చేస్తున్నాయి. ఇప్పుడు వెస్టర్న్ నేషన్స్ కూడా సెమీ కండక్టర్ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేయడం వల్ల ఈస్టర్న్ నేషన్స్తో సమానంగా వెస్టర్న్ కంట్రీస్ కూడా ప్రొడక్షన్ అనేటటువంటి తీసుకురావచ్చు, విచ్ నౌ స్టాండ్స్ అట్ 80% ఇన్ ఏషియా అండ్ 20% ఇన్ యూరప్ అండ్ ద యుఎస్. సో ఏషియాలో 80% ఆఫ్ ద టోటల్ సెమీ కండక్టర్స్ ఏషియాలోని డెవలప్ అవుతున్నాయంట, సో తయారు కాబడుతున్నాయి. 20% మాత్రమే యూరప్ అండ్ యుఎస్లో డెవలప్ అవుతున్నాయి. సో ఇది మొత్తం 50-50 అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్లో. సో మొత్తానికి సెమీ కండక్టర్ కావాల్సినటువంటి సెమీ కండక్టర్ చిప్స్ ఏవైతే ఉన్నాయో అవి 2024కి నో చిప్ షార్టేజ్ అనేటటువంటి తగ్గి ప్రాబ్లం సాల్వ్ అవుతుందనే విధంగా మనకి ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఇండియా
చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దానిలో సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటిది సాధించడానికి రీసెంట్గా ఒక పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేటటువంటిది అనౌన్స్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఆ పిఎల్ఐ స్కీమ్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడదాం. మనకు మెయిన్స్కి ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ సెమీ కండక్టర్ షార్టేజ్ ఏదైతే ఉందో అది ప్రపంచాన్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టడం కాదు, COVID-19 స్టార్టింగ్ లోనే ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది. సెమీ కండక్టర్ షార్టేజ్ వల్ల టెస్లా లాంటి ఎలక్ట్రిక్ కార్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సేల్స్ విపరీతంగా పడిపోవడం అనేది జరిగింది. టెస్లా స్టాక్స్ కూడా విపరీతంగా పడిపోవడం అనేటటువంటిది జరిగింది. ఎందుకంటే ఈ సెమీ కండక్టర్ చిప్స్ ఏవైతే ఉంటాయో, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఐసీస్ లాంటివి ఓన్లీ కొన్ని కంట్రీస్ మాత్రమే ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. ఒకటి యునైటెడ్ స్టేట్స్, రెండవది ఏంటమ్మా అంటే యూరోపియన్ యూనియన్, అండ్ దాంతో పాటు సౌత్ కొరియా, జపాన్, చైనా, ఇవి మాత్రమే ప్రొడ్యూస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇండియా కూడా సెమీ కండక్టర్ సెక్టార్ లో సెల్ఫ్ రిలయన్స్ సాధించాలి, ఇండియాలో సెమీ కండక్టరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ పిఎల్ఐ, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేటటువంటి జరిగింది. సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ఏంటి? ఇన్సెంటివ్స్ ఇస్తుందంట గవర్నమెంట్, కానీ దాన్ని దేనికి లింక్ పెట్టింది? ప్రొడక్షన్ లింక్ పెట్టింది. నువ్వు ఎక్కువ ప్రొడక్షన్స్ చేస్తే, ఎక్కువ ప్రొడక్ట్స్ నువ్వు అమ్మగలిగితే అప్పుడు నీకు ఇన్సెంటివ్స్ ఇస్తాము. ఎంత ఎక్కువ ప్రొడక్ట్స్ అనేవి నువ్వు అమ్మితే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తాము అనే విధంగా ఈ స్కీమ్ తీసుకొచ్చారండి. దీనికి మొత్తం ఎంత బడ్జెట్ కేటాయించారు? 76,000 కోట్ల రూపాయలు నెక్స్ట్ 6 ఏళ్లకు గాను, 6 years గాను కేటాయించడం అనేటటువంటి జరిగింది. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్? టు మేక్ ఇండియా ఎ గ్లోబల్ హబ్ ఫర్ సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ కి ఇండియా గ్లోబల్ హబ్ అవ్వాలి. మన సెమీ కండక్టర్ ప్రొడ్యూసింగ్ పొటెన్షియల్ ని మనం లెవరేజ్ చేసుకొని ప్రపంచ దేశాలకి మనం సెమీ కండక్టర్స్ అనేటటువంటివి ఎక్స్పోర్ట్ చేయాలి. సెమీ కండక్టర్స్ కి విపరీతమైన డిమాండ్ అనేటటువంటిది ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫాజిల్ ఫ్యూయల్స్ తో నడిచేటటువంటి ఆటోమొబైల్స్ యొక్క సంఖ్య ర్యాపిడ్ గా తగ్గుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా ఈ సెమీ కండక్టర్స్ అనేవి ఎక్కువగా వాడతారన్నమాట. స్మార్ట్ ఫోన్స్ యూసేజ్ గట్రా పెరుగుతుందా లేదా? డిజిటలైజ్ అవుతుంది ప్రపంచం. సో అందుకోసం అని చెప్పి దిస్ ఫ్యూచర్ లో కూడా సెమీ కండక్టర్స్ కి చాలా డిమాండ్ ఉంటుందని చెప్పి ఇండియా ఈ విధమైన ఆలోచన చేసింది. ఈ ప్రోగ్రామ్ లో ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారమ్మా చూడండి. సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఎంకరేజ్ చేయడానికి ఫిస్కల్ సపోర్ట్ ఆఫ్ 50% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్. అంటే సపోజ్ నువ్వు 1 కోటి రూపాయలతో ఒక సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదా డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని నువ్వు ఎస్టాబ్లిష్ చేసావు అనుకో, అందులో 50% 50 లక్షలు గవర్నమెంట్ సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకు? ఫర్ సెట్టింగ్ అప్ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ యూనిట్స్. ఓకేనా? అండ్ సెంటర్ స్టేట్స్ తో క్లోజ్ గా కోఆర్డినేట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ తో కూడా. ఎందుకు అంటే హైటెక్ క్లస్టర్స్ అనేటటువంటివి ఏర్పాటు చేయడానికి, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ వాడేటటువంటి కాస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాని గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక క్లస్టర్స్ ద్వారా, అంటే ఒక క్లస్టర్ ఏర్పాటు చేస్తుంది. ఈ క్లస్టర్ లో ఒక యూనిట్ పెట్టి ఇక్కడ ఇంపార్టెంట్ కాస్ట్లీ వీళ్ళు ఎఫోర్డ్ చేయలేనటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ స్టోర్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక యూనిట్ ఉందనుకోండి, ఆ యూనిట్ ఈ క్లస్టర్ నుంచి ఏం చేస్తుంది? దిస్ పర్టికులర్ ఎక్విప్మెంట్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వాడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ కూడా అలాగే వాడుతుంది. అటువైనా రాష్ట్రాలతో కలిపి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. ముఖ్యంగా 7th షెడ్యూల్లో ఉన్నటువంటి స్టేట్ లిస్ట్ లో ల్యాండ్ అనేది ఉంటుంది కాబట్టి స్టేట్స్ యొక్క సహకారం అనేది చాలా చాలా అవసరం, రైట్? సెంట్రల్ గవర్నమెంట్ కి. అందుకే ల్యాండ్ కానీ లేకపోతే సెమీ కండక్టర్ గ్రేడ్ వాటర్, ఈ సెమీ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా థర్స్టీగా ఉంటాయమ్మా, అంటే ఎక్కువ వాటర్ అనేది తాగుతాయి. సెమీ కండక్టర్స్ కి చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అనేటటువంటిది అవసరం. సో సెమీ కండక్టర్స్ ఫ్యాబ్రికేషన్ కావాల్సినటువంటి వాటర్ కూడా స్టేట్ లిస్ట్ లో ఉన్న ఒక సబ్జెక్ట్ కదా. మన 7th షెడ్యూల్లో 3 లిస్టులు ఉంటాయి. ఒకటి యూనియన్ లిస్ట్, రెండవది స్టేట్ లిస్ట్, ఇందాకే మనం మాట్లాడుకున్నాం, మూడవది కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా. స్టేట్ లిస్ట్ లో ల్యాండ్ వాటర్ అనేటటువంటి ఉంటాయి కాబట్టి ల్యాండ్ వాటర్ ప్రొడ్యూస్ చేసే బాధ్యత రాష్ట్రాలకు అప్పగించారు. రాష్ట్రాలతో కలిపి కోఆర్డినేట్ చేస్తాము అనే విధంగా చెప్పారు. దాంతో పాటు సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ కూడా ఒకటి ఏర్పాటు చేస్తాము. ఎందుకు అంటే ప్రెజెంట్ ఉన్నటువంటి సెమీ కండక్టర్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని మోడర్నైజ్ చేయడానికి, దాన్ని కమర్షియలైజ్ చేయడానికి విత్ థరో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో రీసెర్చ్ డెవలప్మెంట్ టెక్నాలజీని ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చు అని చెప్పి ఈ ల్యాబొరేటరీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. కాంపౌండ్ సెమీ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఇందాక మనం కాంపౌండ్ సెమీ కండక్టర్ గురించి మాట్లాడాం.
ఎగ్జాంపుల్ గేలియం ఆర్సనైడ్, ఇవి బెస్ట్ సెమీ కండక్టర్స్ గా ఉపయోగపడడం అనేటటువంటి జరుగుతుంది. ఈ సెమీ కండక్టర్స్ డిజైన్ చేసేటటువంటి వాళ్ళకి, మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి వాళ్ళకి గవర్నమెంట్ 30% ఆఫ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వాళ్ళకి పెట్టుబడి సపోజ్ ₹1,00,00,000 అయిందనుకోండి, 30 లక్షలు ప్రభుత్వం ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కాంపౌండ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి తయారు చేస్తాయి. సెమీ కండక్టర్ డిజైన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా సపోర్ట్ అనేది ఇద్దాం అనుకుంటున్నారు. సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ముందు ఫస్ట్ ఏం చేయాలి, డిజైన్ చేయాలి. సో ఇక్కడ ఏం చెప్తారు, డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా దీనికి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. అంటే నువ్వు బెటర్ డిజైన్ తో వచ్చావు అనుకో, నువ్వు బెటర్ డిజైన్ తో వస్తే నీకు బెటర్ ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు, దీస్ సెమీ కండక్టర్స్ నీ డిజైన్ తో నువ్వు తయారు చేసినటువంటి సెమీ కండక్టర్స్ ని నువ్వు ప్రొడ్యూస్ చేసి, మ్యానుఫ్యాక్చర్ చేసి వాటి యొక్క సేల్స్ అనేటటువంటివి పెంచడానికి. అర్థమైందా? డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా ఎక్స్టెండ్ చేయడం అనేటటువంటి జరిగింది. డిజైన్ చేయడానికి నీకు అయినటువంటి ఖర్చులో 50% 50% గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. అండ్ దాంతో పాటు ఈ డిజైన్ చేసినటువంటి సెమీ కండక్టర్ నువ్వు సేల్ చేసావు అనుకో, నెక్స్ట్ 5 years లో సపోజ్ ఇంక్రీజింగ్ సేల్స్ ఏవైతే ఉంటాయో, సపోజ్ ఈ రోజు 100 యూనిట్స్ అమ్మావు, రేపు పొద్దున 200 యూనిట్స్ అమ్మావు. సో ఎంత ఇంక్రీజ్ అయింది, 100 యూనిట్స్ ఎక్స్ట్రా అమ్మావు కదా. సో ఈ 100 యూనిట్స్ అమ్మావు కాబట్టి 6 to 4%, అంటే ఒక్కొక్క యూనిట్ యొక్క ఖరీదు సపోజ్ ₹1000 అనుకోండి, ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, రైట్. సో అప్పుడు నువ్వు 6 to 4% అంటే 4,000 నుంచి 6,000 వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సపోర్ట్ చేస్తుంది. అర్థమైందా? సో నువ్వు ఎంత విలువైనటువంటి ప్రొడక్ట్స్ సేల్ చేసావు, 100 into 1000 కదా, అంతేనా, 1,00,000 అవుతుంది. లక్షల్లో నువ్వు ₹1,00,000 ఇంక్రీజ్ ఇన్ సేల్స్ ఉంటే 4,000 నుంచి 6,000 రూపాయలు నీకు గవర్నమెంట్ ఇన్సెంటివ్ గా ఇస్తుంది అన్నమాట. సో బెటర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇవి కూడా మీకు గవర్నమెంట్ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఒక స్పెషలైజ్డ్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేస్తుంది. దీనిలో ఈ మిషన్ లో, ఈ బాడీలో డిఫరెంట్ గ్లోబల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. సెమీ కండక్టర్ డిస్ప్లే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవుతారు. సో వాళ్ళందరూ ఏం చేస్తారు, దీని గురించి స్ట్రాటజీస్, పాలసీస్ తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పి వీళ్ళు పాలసీస్ తో ముందుకు వస్తారు, స్ట్రాటజీస్ తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, మరి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్. ఫస్ట్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అనేటటువంటిది చాలా ఉండడం అనేటటువంటిది జరిగిందమ్మ. సో ఈ పర్టికులర్ ఇదేదైతే ఉందో, దిస్ పర్టికులర్ సెమీ కండక్టర్స్ దేనిలో వాడుతున్నారు, ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వాడుతున్నారు, డేటా స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, కంప్యూటర్స్ లో, మొబైల్స్ లో వాడుతున్నారు. సో వేరే దేశం నుంచి ఈ చిప్స్, సెమీ కండక్టర్స్ మనం తెచ్చుకోవడం వల్ల ఆ సెమీ కండక్టర్స్ మిస్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అదే మన ఇండియాలోనే తయారు చేసుకున్నాం అనుకోండి, మనకి డేటా చోరీ అయ్యేటటువంటి కన్సర్న్స్, థ్రెట్స్ కానీ ఎలాంటివి ఉండవు అనమాట. సెకండ్, చాలా వరకు జాబ్ క్రియేషన్ అనేది జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి. విదేశీ కంపెనీలు ఏవైతే ఉన్నాయి, సెమీ కండక్టర్ గ్లోబల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన దేశంలో పెట్టుబడి పెడతారు. దానివల్ల మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది, ఎక్స్పర్టీజ్, స్కిల్ బిల్డింగ్ మన యువతకు పెరుగుతుంది. అండ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో సెల్ఫ్ రిలయన్స్ సాధించవచ్చు, మనకు కావాల్సిన సెమీ కండక్టర్స్ మనమే తయారు చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇండియాకి ఒక హ్యూజ్ పొటెన్షియల్ ఉంది, సెమీ కండక్టర్ హబ్ గా ఎదిగేటటువంటి పొటెన్షియల్ ఇండియాకి చాలా ఎక్కువగా ఉంది. ఆ పొటెన్షియల్ మనం లెవరేజ్ చేసుకోవచ్చు. ఇండియాస్ ఎకానమీ ఏదైతే ఉంటుందో, భారత ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా బూస్ట్ అవుతుంది. ఎందుకంటే దిస్ పర్టిక్యులర్ సెమీ కండక్టర్స్ కి చాలా డిమాండ్ అనేటటువంటిది ఉంది కాబట్టి, ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది, మనకి బెటర్ ప్రైస్ కూడా దొరుకుతుంది కాబట్టి మన కంపెనీస్ చాలా వృద్ధి సాగిస్తాయి. అండ్ ఇంక్రీజ్ ఇన్ సెమీ కండక్టర్ డిమాండ్ గ్లోబల్లీ. సో గ్లోబల్ గా సెమీ కండక్టర్స్ కి, దీస్ అర్ధవాహకాలకి, సెమీ కండక్టర్ చిప్స్ కి డిమాండ్ అనేది పెరగడం వల్ల వాటిని ఇండియా ఉపయోగించుకొని లీడర్ గా ముందుకెళ్ళొచ్చు అన్నమాట. అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ కన్సర్న్స్, ఇష్యూస్ ఏంటి అంటే, మొదట అది ఇష్యూ ఏంటి అంటే క్యాపిటల్ ఇన్సెంటివ్ అండి. అంటే చాలా పెట్టుబడి అవసరం అవుతుంది, చాలా డబ్బు అవసరం అవుతుంది. మరి ఇంత పెట్టుబడి పెట్టడానికి సో డిఫరెంట్ కంపెనీస్ ముందుకు వస్తాయో లేదా, ముఖ్యంగా స్టార్ట్అప్స్ దగ్గర అంత మొత్తంలో మనీ అనేటటువంటిది ఉంది, క్యాపిటల్ అనేటటువంటిది ఉండదు. సో క్యాపిటల్ ని పోగు చేసుకోవడం చాలా ఇబ్బంది ఏర్పడుతుంది, రైట్. నెక్స్ట్ హ్యూజ్ కాంపిటీషన్ అనేది ఉంది, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సౌత్ కొరియా ఇలాంటి దేశాలు, తైవాన్ ఇలాంటి దేశాలు ఏవైతే ఉంటాయో
అవేం చేస్తున్నాయి, గ్లోబల్ లీడర్స్ గా ముందుకెళ్తున్నాయి, సెమీ కండక్టర్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నాయి. వాళ్ళతో పోటీ పడి మనం స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కానీ బెటర్ సెమీ కండక్టర్ డిజైన్స్ తో ముందుకు రాగలమా లేదా అనేటటువంటిది ఒక సందేహం. అవైలబిలిటీ ఆఫ్ సెమీ కండక్టర్ గ్రేడ్ వాటర్ అండ్ స్టేబుల్ పవర్ సప్లై చెప్పాను. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కోసం సెమీ కండక్టర్స్ కి అవసరమయ్యేటటువంటి వాటర్, ఫ్రెష్ వాటర్ చాలా ఎక్కువ మొత్తంలో అవసరం. స్టేబుల్ పవర్ సప్లై కూడా అవసరం. ది సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ ఆర్ వెరీ థర్స్టీ ఇన్ నేచర్. చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ దీనికి ఖర్చు అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. స్టేబుల్ పవర్ సప్లై కూడా అవసరం అండి. బట్ ఇది ఇండియాలో దొరుకుతుందా లేదా అనేటటువంటిది కూడా సందేహం. ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, మన పీపుల్ లో ఎక్స్పర్టీస్ ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇంజనీర్స్ గా బయటకు వస్తున్నారు కానీ వాళ్ళకి ఇండస్ట్రీ డ్రివెన్ నాలెడ్జ్ అనేది ఉందా, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది ఉందా, ఆ విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ స్కిల్స్ ఇంపార్ట్ చేస్తుందా లేదా అనేటటువంటిది కూడా ఒక కన్సర్న్. వే ఫార్వర్డ్ ఏం చెప్తున్నారు, ఏం చేస్తే గవర్నమెంట్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో లీడర్ గా ముందుకెళ్ళగలదు అంటే గవర్నమెంట్ ఫిస్కల్ సపోర్ట్ అనేటటువంటిది అందించాలి. గవర్నమెంట్ ఆర్థిక సహాయం అందించాలి. ఈ ఆర్థిక సహాయం 76,000 కోట్ల సరిపోదు, ఇంకొద్దిగా అందించేటటువంటి అవకాశం సుమారు 1,50,000 కోట్లైనా అందించాలి. అండ్ ఫేవరబుల్ ట్రేడ్ పాలసీస్ కూడా ఫేవరబుల్ గా ఉండేటట్టు చూడాలి. డిఫరెంట్ కంట్రీస్ లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి ఏవైనా సైన్ చేయడం ద్వారా మన సెమీ కండక్టర్ కంపెనీస్ కి ట్యాక్స్ అనేటటువంటిది అవతల దేశాలు తగ్గిస్తాయి. అవతల దేశాలు తగ్గించడం వల్ల మన వాళ్ళ యొక్క సేల్స్ అనేటటువంటివి పెరుగుతాయి. అవునా కదా? బెటర్ ట్రేడ్ పాలసీస్ తో ముందుకు రావడం అనేది చేయాలి. సెపరేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కోర్సెస్ అనేటటువంటి ఉండాలండి. ఎందుకు? ఎక్స్పర్టీజ్, స్కిల్ బిల్డింగ్ కోసం. ఈ నైపుణ్యాభివృద్ధి అనేటటువంటిది యువతకి అందించాలి ఈ పర్టికులర్ సెక్టార్ లో. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది కూడా పెంచాలి. రెడ్ టేపిజం ఉండకూడదు. అంటే ఎక్కడికక్కడ ఇలా లైసెన్సులు రద్దు చేయడం కానీ, లైసెన్సులు ఇవ్వకపోవడం కానీ, ఇలాంటి బ్యూరోక్రటిక్ హర్డిల్స్ ఉండకూడదు అనమాట. సో విరివిగా లైసెన్సులు అనేటటువంటి ఇవ్వడం కానీ, ఓవర్ రెగ్యులేషన్ చేయకుండా వీళ్ళకి ఫ్రీగా బిజినెస్ చేసేటటువంటి స్వేచ్ఛా స్వతంత్రం కూడా వీళ్ళకి కల్పించాలి, బిజినెసెస్ కి, స్టార్ట్అప్స్ కి. అప్పుడే మనం ముందుకెళ్ళొచ్చు. అర్థమైందా? అప్పుడే ఈ ప్రపంచ దేశాలు ఏవైతే ఉంటాయో లీడింగ్ సెమీ కండక్టర్ ప్రొడ్యూసర్స్ ని మనం ఎదుర్కొని మనం చక్కగా సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఎదగొచ్చు. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నాన్న కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ప్రతి ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. వినాలి నాన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. NSCNIM, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, ఇసాక్ మువయా రిజిడ్ యాజ్ సెంటర్ పుషెస్ ఫర్ సొల్యూషన్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3 నాన్న. సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్, ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్. సో నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీకి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ముందు నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ అంటే ఏంటి, నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ యొక్క లక్ష్యాలు ఏంటి, ఈ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీలో ఈ ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, దాని చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు మొదట తెలుసుకుందాం. తర్వాత మనం న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఆర్టికల్ని బ్యాక్గ్రౌండ్తో సహా మాట్లాడతాం కదా, దీన్ని కూడా అలాగే మాట్లాడదాం. వినండి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే నాగా పొలిటికల్ ఇష్యూ లేదా దిస్ నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ యొక్క చరిత్ర అనేటటువంటిది మీకు తెలియాలని చెప్పాం కదా. సో ఏంటి చరిత్ర చూడండి. 1228 AD టు 1817, 1817 వరకు అస్సాం ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రూలర్స్ ఎవరు అంటే అహోమ్స్ అమ్మ. అహోమ్ డినాస్టీ ఏదైతే ఉంటుందో అది పరిపాలించడం అనేటటువంటిది జరిగింది. సో ఈవెన్ మొఘల్ రూలర్స్ అండర్ లో కూడా మొఘల్స్ ది లార్జ్ స్ట్రెచెస్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ వాళ్ళ అండర్లోకి తెచ్చుకున్న ఈ అహోమ్స్ ని మాత్రం వాళ్ళు ఓడించలేకపోయారు. ఔరంగజేబు లాంటి వాళ్ళు అహోమ్స్ ని ఓడించడానికి చాలా కష్టపడినప్పటికీ అహోమ్స్ వాళ్ళ అండర్లోకి, మొఘల్స్ అండర్లోకి రాలేదు. చాలా వరకు వీళ్ళు వాళ్ళ మదర్ ల్యాండ్ ని డిఫెండ్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది ఫ్రమ్ దీస్ ఫారెన్ రూలర్స్. రైట్? అయితే 1817లో దీస్ అహోమ్స్ కి అండ్ బర్మీస్ రూలర్స్ కి మధ్య, అంటే పక్కనే మయన్మార్ ఉంటుంది కదా, మయన్మార్ ని పరిపాలించేటటువంటి రాజవంశాలకు మధ్య యుద్ధం జరుగుతుంది. దానిలో బర్మీస్ గెలుస్తారు. 1819 నుంచి 1826 మధ్యలో బర్మీస్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అస్సాం ని రూల్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. 1817 ఆ యుద్ధంతో అహోమ్ రూల్ ఏదైతే ఉంటుందో అది ఎండ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. అర్థమైందా? దాని తర్వాత 1826లో 1826లో బ్రిటిష్ వాళ్ళకి అండ్ దిస్ బర్మీస్ రూలర్స్ కి మధ్య వార్ అనేది జరుగుతుంది.
సో దాన్నే ఆంగ్లో బర్మీస్ వార్ 1 అని చెప్పి మనం అంటాం. ఈ వార్ అనేది ఎలా ఎండ్ అవుతుంది? ట్రీటీ ఆఫ్ ఎందాబుతో ఎండ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఈ పర్టికులర్ ట్రీటీ, ఈ పర్టికులర్ సంధి ద్వారా అస్సాం అనేటటువంటిది బ్రిటిష్ వాళ్ళ అండర్ లోకి వస్తుంది. ఎవరి అండర్ నుంచి? బర్మీస్ వాళ్ళ నుంచి బ్రిటిష్ చేతుల్లోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. 1881లో ఈ నాగా హిల్స్ ఏవైతే ఉంటాయో, అస్సాం మణిపూర్ బార్డర్ లో ఉన్నటువంటి నాగా హిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బ్రిటిష్ ఇండియాలో భాగం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? అయితే 1881 నుంచి 1881 నుంచి దీస్ నాగా పీపుల్, నాగా ట్రైబ్, నాగా ఎథ్నిసిటీకి చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్ గా చాలా పోరాటాలు చేస్తారు. ఎందుకు అంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి డిఫరెంట్ ఫారెస్ట్ లాస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల, అటవీ చట్టాల వల్ల బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు? ఫారెస్ట్ లాస్ అనేటటువంటివి తీసుకొచ్చి ఫారెస్ట్ ని 3 రకాలుగా విడదీస్తారండి. ఫస్ట్ వన్ ఏంటి? రిజర్వ్డ్ ఫారెస్ట్. సెకండ్ వన్ ఏంటి అంటే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. మూడవది ఏంటి అంటే విలేజ్ ఫారెస్ట్ గా విడదీయడం అనేది జరుగుతుంది. సో తరతరాలుగా అడవుల మీద వీళ్ళకి పూర్తి ఆధిపత్యం ఉండేది, ఈ ఆటవిక ప్రజలు ఎవరైతే ఉంటారో, ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ ఫారెస్ట్ లాస్ తెచ్చి ఏం చేశారు? రిజర్వ్డ్ ఫారెస్ట్ లో వీళ్ళకి అసలు ఎంట్రీయే లేకుండా చేశారు. ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ లో లిమిటెడ్ ఎంట్రీ మాత్రమే ఇవ్వడం అనేది చేశారు. విలేజ్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ఫుల్ ఎలో అనేటటువంటిది ఇచ్చారు. సో మరి ఎక్కువ మంది వీళ్ళు దేని మీద డిపెండ్ అయ్యే వాళ్ళు? అడవుల నుంచి వచ్చేటటువంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో, తేనె అండ్ దాంతో పాటు పువ్వులు, వేళ్ళు, మూలికలు వీటన్నింటినీ అమ్ముకుంటూ వాళ్ళ జీవనాధారం అనేటటువంటిది సాగించేవాళ్ళు. కానీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ చట్టాల వల్ల ఏం జరగడం అనేది జరిగింది? వీళ్ళకి లైవ్లీహుడ్ అనేటటువంటిది పోవడం అనేది జరిగింది. ఈవెన్ గ్రేజింగ్ కి, మేతకి వాళ్ళ యొక్క క్యాటిల్, పశువుల్ని తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. దిస్ ట్రైబల్ పీపుల్ హూ వర్ డినైడ్ దేర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్, దే వర్ ఫోర్స్డ్ టు వర్క్ ఇన్ బ్రిటిష్ ప్లాంటేషన్స్. అమ్మ, బ్రిటిష్ వాళ్ళ యొక్క కాఫీ ప్లాంటేషన్స్, టీ ప్లాంటేషన్స్ లో వీళ్ళని ఫోర్స్ఫుల్ గా వర్క్ చేయించేవాళ్ళు చాలా తక్కువ జీతానికి. అసలు ఒకసారి ప్లాంటేషన్ లో ఎంటర్ అయితే తిరిగి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళలేనంతగా వీళ్ళని ఏకంగా స్లేవ్స్ గా చూడడం అనేటటువంటిది జరిగింది. సో వీటన్నింటినీ దీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, దీస్ ట్రైబల్ పీపుల్ తట్టుకోలేకపోయేవాళ్ళు. అప్పుడప్పుడే మనకి స్వరాజ్, నేషనలిజం అంటే అర్థం ఏంటండి? ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్. నేను భారతీయుణ్ణి, ఇఫ్ యూ అటాచ్ యువర్ ఐడెంటిటీ యువర్ ఓన్ నేషన్, అది నేషనలిజం అవుతుంది. ఆ జాతీయ భావం ఏదైతే ఉంటుందో అది భారతదేశం అంతటా వ్యాపిస్తుంది. సో భారతదేశం అంతటా వ్యాపిస్తున్నటువంటి ఈ నేషనలిజం ఏదైతే ఉంటుందో, ఒక తుఫానులా ప్రజల్లోకి వస్తున్నటువంటి ఈ నేషనలిస్టిక్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది నార్త్ ఈస్ట్ కి రాకుండా బ్రిటిష్ వాళ్ళు అడ్డుకుంటారండి. ఎలాగా? ఇన్నర్ లైన్ పర్మిట్ అనేటటువంటి ఒక సిస్టమ్ అనేది తీసుకొస్తారు. అంటే ఈ నార్త్ ఈస్ట్ లోకి ఎంటర్ అవ్వాలంటే, వేరే వాళ్ళు రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈశాన్య భారతదేశంలోకి పర్మిషన్ అనేటటువంటిది తీసుకోవాలని చెప్పి, లేకపోతే అక్కడ రెస్ట్ ఆఫ్ ద ఇండియా పీపుల్ అక్కడ వ్యాపారాలు చేయకూడదని చెప్పి, ఇలాంటివి చాలా చాలా ఇది చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో వీళ్ళలో నేషనలిజం అనేటటువంటిది బిల్డ్ అవ్వడం జరగదన్నమాట. ఏ సమయంలో? ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో, మేము భారతీయులు అనే భావన వాళ్ళకి రాలేదు. తర్వాత గాంధీ వచ్చినప్పుడు కొంతవరకు వీళ్ళు స్వరాజ్ ని అర్థం చేసుకుంటారు, కానీ స్వరాజ్ ని వీళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. ఇండిపెండెన్స్ అంటే ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక్కొక్కరు ఇంటర్ప్రిట్ చేస్తారనమాట. ఇప్పుడు సపోజ్ గాంధీ స్వరాజ్ తో ముందుకు రావాలి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకి ఇండిపెండెన్స్ తెచ్చుకోవాలి అంటుంటే, వీళ్ళు ఇండిపెండెన్స్ అంటే వీళ్ళ దృష్టిలో ఏంటో చెప్తాను చూడండి. పీజెంట్స్, రైతులకి ఇండిపెండెన్స్ అంటే ఏంటి? ఇండిపెండెన్స్ ఫ్రమ్ దీస్ జమీందార్స్ అండ్ తాలూక్దార్స్. వాళ్ళ దగ్గర ఎక్కువ ల్యాండ్ రెవెన్యూ వసూలు చేసేటటువంటి, భూమి శిస్తులను వసూలు చేసేటటువంటి జమీందారుల్ని, తాలూక్దారుల్ని నుంచి వాళ్ళు ఉపశమనం పొందితే అదే ఇండిపెండెన్స్ అని వీళ్ళు అనుకునేవాళ్ళు. ట్రైబల్ పీపుల్ ఏమనుకోవడం అనేది జరిగింది? వాళ్ళు కోల్పోయినటువంటి హక్కులు, అడవి మీద హక్కులు ఏవైతే ఉన్నాయో తిరిగి వస్తే అదే ఇండిపెండెన్స్ అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, బ్రిటిష్ వాళ్ళు చీప్ మిషన్ మేడ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇండియాకి తీసుకురావడం వల్ల తమ బిజినెస్ ని, తమ సంపాదనని కోల్పోయినటువంటి బిజినెస్ పీపుల్ బ్రిటిష్ వాళ్ళు లిబరల్ చట్టాలు తీసుకొస్తే అదే ఇండిపెండెన్స్ అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. సో ఒక్కొక్కరు డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ వేరు వేరు విధాలుగా ఇండిపెండెన్స్, స్వరాజ్ ని ఇంటర్ప్రిట్ చేయడం మొదలు పెట్టారు. అందరికీ మేము భారతీయులము, ఇది మా దేశము, మా మదర్ ల్యాండ్ కోసం మేము పోరాటం చేయాలి అనేటటువంటి భావన అప్పుడు ఉండేది కాదు. నార్త్ ఈస్ట్ రీజియన్ ఏదైతే ఉంటుందో అందులో చాలా తక్కువ ఉండడం అనేటటువంటిది జరిగింది. అందుకే ఈవెన్ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇండియన్ యూనియన్ నుంచి ఇండిపెండెన్స్ కోసం వీళ్ళు చాలా పోరాటాలు చేశారు, చాలా ప్రయత్నాలు చేయడం కూడా
జరిగిందాం. రైట్, ఇవన్నీ మనం మోడర్న్ హిస్టరీలో మాట్లాడుకుంటాం. సో మీకు బేసిక్స్ ఉండాలని చెప్పి ఇవన్నీ చెప్తున్నాం. అయితే 1918లో ఏం జరిగింది, నాగా క్లబ్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. నాగా క్లబ్ అనేటటువంటిది ఏర్పాటు అవ్వడంతో నాగా నేషనలిజం అనేటటువంటిది మొదలైంది. నాగా పీపుల్ అందరూ మేమందరం నాగాస్, వి అటాచ్ అవర్ ఐడెంటిటీ టు నాగాస్ అనేటటువంటి భావన వాళ్ళకి మొదలైంది. రాదర్ దాన్ కాలింగ్ దెమ్ యాజ్ ఇండియన్స్ ఎట్సెట్రా. ఇండియన్స్ అని చెప్పి వాళ్ళు అనుకోవాలి, మేమందరం నాగాస్ అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఈ నాగా క్లబ్ ఏదైతే ఉంటుందో 1929లో ఇండియాని విజిట్ చేసినటువంటి ఆల్ వైట్ కమిషన్, సైమన్ కమిషన్ ఆల్ వైట్ కమిషన్ ఎందుకంట, సైమన్ కమిషన్ లో ఉన్నటువంటి సభ్యులందరూ వైట్ పీపుల్ కాబట్టి ఒక్క ఇండియన్ కూడా ఈ కమిషన్ లో ఉండరు. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అంటాం, మాంటెగో చమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని చెప్పి అంటామండి. ఈ 1919 యాక్ట్ లో ఒక క్లాజ్ ఉంటుంది, సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత బ్రిటన్ నుంచి ఒక కమిషన్ అనేటటువంటిది వస్తుంది. ఆ కమిషన్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అండ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ ఎలా వర్క్ చేస్తుందో వీళ్ళు ఆరా తీస్తారు అని చెప్తుంది. రైట్, సో వీళ్ళు 1919లో వాళ్ళ మాట ప్రకారం సైమన్ కమిషన్ పంపిస్తారు. సైమన్ కమిషన్ లో ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఏంటి, ఒక్కరు కూడా భారతీయులు లేకపోవడం. భారతీయుల కష్టాలు కానీ, భారతీయుల యొక్క సంస్కృతి కానీ, వాళ్ళ యొక్క కల్చర్ కానీ, ఇవన్నీ భారతీయులకు అర్థమవుతుందా, వాళ్ళకి అర్థమవుతుందా, ఎక్కడి నుంచో అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఎలా మన కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిపోర్ట్ చేయగలరు, చక్కగా రిపోర్ట్ చేయడం కుదరదు. సో అందుకే ఎక్కడికి వెళ్ళినా సైమన్ కమిషన్, విజయవాడకి వెళ్ళినా, మద్రాస్ ప్రెసిడెన్సీకి వెళ్ళినా, బాంబే ప్రెసిడెన్సీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, సింధ్ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సైమన్ గో బ్యాక్ అనేటటువంటి నినాదాలతో, స్లోగన్స్ లో పీపుల్ బ్లాక్ బ్యాడ్జెస్ వేసుకుని సైమన్ కమిషన్ కి ఎగనెస్ట్ గా చాలా తీర్మానాలు చేయడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా ఈవెన్ ఈ నాగా క్లబ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా సైమన్ కమిషన్ కి ఒక పిటిషన్ పెట్టుకుంది. ఏంటి అంటే, ఏన్షియంట్ టైమ్స్ లో, పూర్వకాలంలో ఆ హోమ్స్ టైంలోని గట్రా మా ప్రాంతాలను మేము ఎలా అయితే సెల్ఫ్ గవర్న్ చేసుకునే వాళ్ళము, మా ప్రాంతాలను మేము ఎలా పరిపాలించుకునే వాళ్ళమో మాకు అలాంటి వెసులుబాటు కల్పించండి అయ్యా, మాకు ఈ రూలింగ్ వద్దు అనే విధంగా వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. తర్వాత 1946లో నాగా క్లబ్ కాస్త ఎలా మారడం అనేది జరిగింది, దాని పేరు ఎలా మారింది అంటే నాగా నేషనల్ కౌన్సిల్ గా పేరు మారడం అనేది జరిగింది. నాగా నేషనల్ కౌన్సిల్ యొక్క లీడర్ వెరీ 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 ఇంపార్టెంట్ నేమ్ ఫిజో, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ పొలిటికల్ లీడర్. సో నాగా నేషనలిజం గురించి పోరాడినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ లీడర్ ఫిజో. ఓకేనా? సో ఈయన అధ్యక్షతన నాగా నేషనల్ కౌన్సిల్ దేనికోసం పోరాడిందండి, నాగాలాండ్ అనేటటువంటిది ఒక సోవరిన్ స్టేట్ గా ఉండాలి అని చెప్పి వీళ్ళు పోరాటం చేయడం అనేటటువంటి జరిగింది. దాంతో పాటు 14th August 1947 అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఒక రోజు ముందు నాగా నేషనల్ కౌన్సిల్ నాగాలాండ్ అనేటటువంటిది ఒక సెపరేట్ కంట్రీ అనే విధంగా వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారన్నమాట. మే 1951లో దిస్ నాగా నేషనల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఒక రిఫరెండం కండక్ట్ చేసింది. రిఫరెండం అంటే ఏంటి, ప్రజల దగ్గరే ఓటింగ్ పెడతారు, నాగాలాండ్ సెపరేట్ కంట్రీగా ఉండాలా లేదా అని చెప్పి నాగా పీపుల్, నాగా ట్రైబ్ కి చెందినటువంటి పీపుల్ అందరికీ ఓటింగ్ పెట్టారు. అందులో 99.9% ఆఫ్ ద పీపుల్ సోవరెన్ నాగాలాండ్ కి సపోర్ట్ చేశారు. నాగాలాండ్ అనేటటువంటి సెపరేట్ కంట్రీగా ఉండాలి, భారతదేశంతో చేరకూడదు అని చెప్పి వాళ్ళు అన్నారు అనే విధంగా వీళ్ళు చెప్తారన్నమాట, నాగా నేషనల్ కౌన్సిల్ చెప్తుంది. సో March 22, 1952 1952 మార్చ్ 22వ తారీఖున నాగా ఫెడరల్ గవర్నమెంట్ ఒకటి ఏర్పాటు చేస్తారు. అంటే ఒక అండర్ గ్రౌండ్ గవర్నమెంట్ అని చెప్పి అంటాం. వాళ్ళకంటూ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాగా ఫెడరల్ ఆర్మీని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. వాళ్ళకంటూ సెపరేట్ ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారు. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చోద్యం చూస్తుందా, ఊరుకుంటుందా, ఊరుకోదు కదా, వెంటనే ఆర్మీని పంపించింది. ఎందుకు, ఇక్కడ ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో, ఈ సాయుధ తిరుగుబాటు ఏదైతే ఉంటుందో, వీళ్ళందరూ గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా మారడం ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి. అండ్ 1958లో గవర్నమెంట్ ఆఫ్స్పై యాక్ట్, ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా తీసుకురావడం అనేది జరిగిందమ్మా. ఈ ఆఫ్స్పై యాక్ట్ అనేటటువంటిది ఏం చేస్తుంది, ఆర్మ్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ పవర్స్ అనేటటువంటివి ఇస్తారన్నమాట, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి. లా అండ్ ఆర్డర్ అనేది ఎవరు చూస్తారు, మామూలుగా 7th షెడ్యూల్ ఉంటుంది మన కాన్స్టిట్యూషన్ లో. 7th షెడ్యూల్ లో 3 లిస్టులు ఉంటాయి. ఏంటి ఆ లిస్టులు, సెంట్రల్ లిస్ట్ లేదా యూనియన్ లిస్ట్ అంటాం, లేదా స్టేట్ లిస్ట్, మూడవది కాన్కరెంట్ లిస్ట్. సో యూనియన్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేయాలి. స్టేట్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద స్టేట్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేయాలి. కాన్కరెంట్ లిస్ట్ లో ఉమ్మడి జాబితా అంటాం, ఈ సబ్జెక్ట్స్ మీద బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్. ఓకేనా? మరి స్టేట్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ లో లా అండ్ ఆర్డర్ కూడా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ బాధ్యత ఎవరిది అంటే స్టేట్ బాధ్యత, కానీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ బాధ్యత ఎవరికి అప్పగిస్తున్నాం, ఆర్మ్ ఫోర్సెస్ కి అప్పగిస్తున్నాం, సెంటర్ అండర్ లో ఉండే ఆర్మ్ ఫోర్సెస్ కి అప్పగిస్తున్నాం.
అర్థమైందా? ఇన్సర్జెన్సీ కంట్రోల్ చేయడానికి అనమాట. దీని గురించి రీసెంట్ గా న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. వీలైతే ఒకసారి నేను ఆఫ్స్పై యాక్ట్ గురించి ఒక వీడియో చేస్తున్నాను. ఆఫ్స్పై యాక్ట్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు డీటెయిల్ గా ఇన్ డెప్త్ అదే అర్థమవుతుంది. సో డిసెంబర్ 1963లో నాగాలాండ్ అనేటటువంటిది ఒక సెపరేట్ స్టేట్ హుడ్ ని అచీవ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం అనేటటువంటిది జరుగుతుంది. సో అస్సాం, ఒకప్పటి అస్సాంలో ఉన్నటువంటి నాగా హిల్స్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది, అండ్ ఒకప్పుడు నెఫాలో పార్ట్, నార్త్ ఈస్ట్ ఫ్రాంటైర్ ఏజెన్సీ, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అయింది. అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలను కలిపి నాగాలాండ్ అనేటటువంటి ఒక కొత్త రాష్ట్రం అవతరించింది. సో కొత్త రాష్ట్రం ఇస్తే అయినా వీళ్ళు ది సెపరేట్ కంట్రీ కావాలని డిమాండ్స్ ఆపుతారని చెప్పి, డెవలప్మెంట్ కూడా సాధ్యపడుతుందని చెప్పి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్సర్జెన్సీకి ఎవరు పాల్పడతారు అంటే ఆకలి కడుపు కాలిన వాడు కానీ, లేకపోతే వాళ్ళ ప్రయోజనాల్ని గవర్నమెంట్స్ విస్మరిస్తున్నాయి పట్టించుకోవట్లేదు అనేవాళ్ళు కానీ వాళ్ళు కదా తిరగబడతారు. సో వీళ్ళకి ఒక డెవలప్మెంట్ ఇస్తే, వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇస్తే, వీళ్ళకి మంచి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేవి అందిస్తే వీళ్ళకి ఆ మాటే ఉండదు, అవునా కదా? సో అదే ఆ ప్రయత్నంగానే సెంట్రల్ గవర్నమెంట్ అడుగులు వేయడం అనేది జరిగింది. సో తర్వాత దీస్ సెపరేట్ నాగాలాండ్ అనేటటువంటిది, నాగాలిం అనేటటువంటి ఒక సెపరేట్ కంట్రీ కావాలి అని చెప్పి ఎవరైతే డిమాండ్స్ అనేవి మొదలు పెట్టారో వాళ్ళ గవర్నమెంట్ తో ఒక అకార్డ్, ఒక పీస్ అగ్రిమెంట్ సైన్ చేయడం అనేది జరిగింది 1975లో. దాన్ని షిల్లాంగ్ అకార్డ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో దీనిలో భాగంగా ఎన్ఎన్సి, నాగా నేషనల్ కౌన్సిల్ అండ్ నాగా ఫెడరల్ గవర్నమెంట్ కి చెందినటువంటి కొంతమంది రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఆర్మ్స్ ని గివ్ అప్ చేస్తున్నాం, మరి ఆయుధాలు మేము ముట్టము అని చెప్పి వీళ్ళు గవర్నమెంట్ తో పీస్ చేసుకున్నారు. కానీ మాకు తెలియకుండా మీరు పీస్ చేసుకోవడం ఏంటి? సో ఇప్పటి వరకు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉంటుందో అది వృధానా అని చెప్పి నాగా నేషనల్ కౌన్సిల్లో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు ఎవరైతే ఉంటారు, యంగ్ పీపుల్ ఉంటారు కదా ఆ సమయంలో, వాళ్ళందరూ ఏం చేశారు? షిల్లాంగ్ అకార్డ్ ని మేము యాక్సెప్ట్ చేయము, ఇంతవరకు మేము చేసిన పోరాటాలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ తో పోరాడి, సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళు నాగా నేషనల్ కౌన్సిల్ నుంచి సెపరేట్ అయిపోయి నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఎన్ఎస్సిఎన్ ని 1980లో ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? మరొక్కసారి నేను ఇక్కడ మీకు క్రొనాలజీ చెప్తాను, జాగ్రత్తగా వినండమ్మా. సో 1826లో ఏం జరగడం అనేటటువంటిది జరిగింది? దిస్ పర్టిక్యులర్ అస్సాం ఏదైతే ఉంటుందో అది బ్రిటిష్ వాళ్ళ అండర్లోకి రావడం అనేటటువంటిది జరిగింది. 1918లో నాగా క్లబ్ అనేది ఏర్పడింది. నాగా క్లబ్ ఏర్పడడంతో నాగా నేషనలిజం మొదలైంది. తర్వాత 1946లో నాగా క్లబ్ ఏదైతే ఉంటుందో నాగా నేషనలిస్ట్ కౌన్సిల్ గా మారడం అనేటటువంటి జరిగింది. ఫిజో నేతృత్వంలో వీళ్ళు నాగా సోవరెన్ నాగాలాండ్ కోసం వీళ్ళు చాలా ప్రయత్నాలు అనేటటువంటివి చేశారు అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. 1947 ఆగస్టు 14వ తారీఖున దిస్ నాగా నేషనల్ కౌన్సిల్ సెపరేట్ సోవరెన్ నాగాలాండ్ అని చెప్పి డిక్లేర్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. 1952లో నాగా ఫెడరల్ గవర్నమెంట్, నాగా ఫెడరల్ ఆర్మీని కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. తర్వాత 1958లో గవర్నమెంట్ ఆర్మీని పంపించడం అనేటటువంటిది జరిగింది ఇన్సర్జెన్సీ ఉన్నటువంటి ప్రాంతాలకి. ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ఎనాక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో ఈ ఇన్సర్జెన్సీని కంట్రోల్ చేయడానికి 1963లో సెపరేట్ స్టేట్ హుడ్ కూడా నాగాలాండ్ కి అందించడం అనేటటువంటిది జరిగింది. సెపరేట్ స్టేట్ హుడ్ రావడంతో నాగా నేషనల్ కౌన్సిల్లో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు 1975లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో, సెంట్రల్ గవర్నమెంట్ తో షిల్లాంగ్ అకార్డ్ అనేటటువంటిది చేసుకుని ఆర్మ్స్ గివ్ అప్ ఇచ్చారు. కానీ షిల్లాంగ్ అకార్డ్ అనేటటువంటిది మింగుడు పడినటువంటి కొంతమంది యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ని 1980లో ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ వరకు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ చూడండి, 1988లో సరిగ్గా 8 సంవత్సరాల తర్వాత ఈ కొత్తగా ఏర్పడినటువంటి నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఏదైతే ఉంటుందో అది రెండు ముక్కలు అయిపోయింది, రెండు ముఠాలుగా విడిపోయింది, 2 ఫ్యాక్షన్స్ గా విడిపోయింది అంతర్గత కలహాల వల్ల, వాళ్ళకే గొడవలు అవడం వల్ల. ఒకటి ఎన్ఎస్సిఎన్ అయ్యాం, ఎన్ఎస్సిఎన్ ఇసాక్ మువయా అని చెప్పి అంటాం, ఎన్ఎస్సిఎన్ కప్లాన్ కే అని చెప్పి అంటాం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఎన్ఎస్సిఎన్ అయ్యం అయినా ఎన్ఎస్సిఎన్ కప్లాంగ్ అయినా వీళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటండి? మెయిన్ డిమాండ్ ఏంటి అంటే గ్రేటర్ నాగాలిం అనేటటువంటిది కావాలి అనేటటువంటి వాదనతో వీళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. అంటే అరుణాచల్ ప్రదేశ్ లోను, మణిపూర్ లోను, అస్సాంలోను అండ్ పక్కనే ఉన్నటువంటి కంట్రీ మయన్మార్ లోను నాగా పీపుల్, నాగా ట్రైబల్ పీపుల్ నివసిస్తున్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కలిపి ఒక గ్రేటర్ నాగాలిం గా ఏర్పడాలి. సో ఇక్కడ మీకు ఈ షేడెడ్ రీజన్ ఏదైతే ఉంటుందో ఈ షేడెడ్ రీజన్ అంతా కలిపి ఒక సెపరేట్ కంట్రీగా మారాలి అని చెప్పి వీళ్ళ యొక్క ఆలోచన. అండ్ దాంతో పాటు వీళ్ళకంటూ
నాగా యజబో అంటే నాగా కాన్స్టిట్యూషన్ అనేది ఉండాలి, నాగా నేషనల్ ఫ్లాగ్ అనేటటువంటిది కూడా వీళ్ళకు ఉండాలి అని చెప్పి వీళ్ళు చాలా కాన్ఫ్లిక్ట్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరిగింది, ఇన్సర్జెన్సీకి కూడా పాల్పడడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ అబౌట్ దిస్ పర్టికులర్ నాగా పొలిటికల్ ఇష్యూ. మీకు నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఇసాక్ మువయా, నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కప్లాంగ్, వీటన్నిటి గురించి పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మరి న్యూస్లోకి ఏం రావడం అనేటటువంటిది జరిగింది అనేటటువంటిది కూడా తెలుసుకుందాం, వినండి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఇసాక్ మువయా ఈ సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ ఈ ఫ్యాక్షన్కి మధ్య ఒక ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అనేటటువంటి సైన్ అయింది ఇన్ ఆగస్ట్ 2015. 2015లో బీజేపీ గవర్నమెంట్ వచ్చినటువంటి సంవత్సరం తర్వాత ఈ నాగా పొలిటికల్ ఇష్యూని సాల్వ్ చేయాలి, దీనికి సొల్యూషన్ అనేటటువంటిది అందించాలి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ డెవలప్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఏం చేశారు, ఈ ఫ్రేమ్వర్క్ అనేటటువంటి సైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. కానీ సొల్యూషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇది డెడ్ లాక్కి చేరుకోవడం అనేటటువంటిది జరిగింది. అంటే ఇది ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితికి ఏర్పడింది. ఎందుకు? ఈ నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ అడమెంట్ విత్ ఇట్స్ డిమాండ్ అండి. ఆ డిమాండ్ని వాళ్ళు వెనక్కి తీసుకోవట్లేదు. ఏంటి వాళ్ళ డిమాండ్? సెపరేట్ ఫ్లాగ్ అండ్ దాంతోపాటు వాళ్ళ కాన్స్టిట్యూషన్, నాగా కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది వాళ్ళకి ఏర్పాటు చేసుకుంటాము అనేటటువంటి వాళ్ళ యొక్క డిమాండ్స్ అనేటటువంటి వాళ్ళు వెనక్కి తీసుకోవట్లేదు అనమాట. సో అప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, మీ కల్చర్కి ఒక ఫ్లాగ్ అనేది పెట్టుకోండి, కానీ పొలిటికల్ ఫ్లాగ్ అనేటటువంటిది వద్దు అని చెప్పి పర్మిషన్ ఇచ్చినప్పటికీ పొలిటికల్ ఫ్లాగే పెట్టుకుంటాము, మాకు రాజ్యాంగం కూడా కావాలి అని చెప్పి వాళ్ళు మరీ అడమెంట్గా అసలు మాట కూడా వినకపోవడం వల్ల ఏం జరుగుతుంది, దిస్ పర్టిక్యులర్ నాగా పీస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఒక డెడ్ లాక్కి రావడం అనేటటువంటిది జరిగింది అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి నాన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, లెర్నింగ్ లాస్ విల్ డెంట్ ఇండియాస్ జీడిపి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నాన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్, జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ రిలీజ్డ్ ఎ రీసెంట్ రిపోర్ట్. దానిలో సో స్కూల్ క్లోజర్స్ అండ్ లెర్నింగ్ లాసెస్ ఏవైతే ఉన్నాయి, స్కూల్ క్లోజర్స్ వల్ల లెర్నింగ్ లాసెస్ ఏవైతే కారణం అవ్వడం అనేటటువంటిది జరిగిందో, సో దానివల్ల ఇండియా తన నేషనల్ ఇన్కమ్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అసలు ఏంటి రిపోర్ట్ ఇచ్చారు, ఇవన్నీ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? సో రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటటువంటిది ఒక పేపర్ పబ్లిష్ చేయడం అనేటటువంటిది జరిగింది, ఒక రిపోర్ట్ పబ్లిష్ చేయడం అనేది జరిగింది. దాని ప్రకారంగా ఏం చెప్తుంది అంటే, ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆఫ్ ఇండియా విల్ విట్నెస్ ద హైయెస్ట్ డిక్లైన్ ఇన్ సౌత్ ఏషియా డ్యూ టు లెర్నింగ్ లాసెస్ ఫర్ ద యంగ్. సో ఇండియా యొక్క జీడిపి ఏదైతే ఉంటుందో అది తీవ్రంగా తగ్గేటటువంటి అవకాశం ఉందంట. సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఇండియా యొక్క జీడిపి తగ్గబోతుందంటే ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ లెర్నింగ్ లాసెస్ అండ్ స్కూల్ క్లోజర్స్. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ దేర్ వుడ్ బి $10.5 బిలియన్ డెంట్ ఇన్ ఇండియాస్ జీడిపి బై 2023. 2023కి $10.5 బిలియన్ భారత ఆదాయం అనేటటువంటి తగ్గొచ్చంట, విచ్ ఇంక్రీజెస్ టు అబౌట్ $99 బిలియన్ బై 2030. 2030కి $99 బిలియన్ ఇండియా జీడిపి అనేటటువంటి తగ్గొచ్చంట, రిజల్టింగ్ ఇన్ 3.19% డిక్రీజ్ ఇన్ జీడిపి ఫ్రమ్ ద బేస్ లైన్ గ్రోత్ ట్రెండ్. బేస్ లైన్ గ్రోత్ నుంచి సో 3.19% తగ్గేటటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇండియా ఈజ్ ఆల్సో అమాంగ్ ద కంట్రీస్ విత్ ద లాంగెస్ట్ స్కూల్ క్లోజర్ డ్యూరింగ్ COVID-19 పాండమిక్ అమ్మ. సో పాండమిక్ సమయంలో స్కూల్స్ అనేటటువంటి చాలా క్లోజ్ చేయడం వల్ల చాలా సివియర్ ఇంపాక్ట్ అనేటటువంటిది పడింది పిల్లల యొక్క లెర్నింగ్ మీద, లెర్నింగ్ ప్రాసెస్ మీద, లెర్నింగ్ ప్యాటర్న్స్ మీద. సో దానివల్ల రేపు పొద్దున్న వాళ్ళు స్కిల్డ్ పీపుల్గా మారలేకపోవచ్చు. స్కిల్డ్ పీపుల్ చాలా అవసరం ఒక కంట్రీ యొక్క ఎకానమీకి, అవునా? సో స్కిల్డ్ పీపుల్ ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వకపోతే ఇండియన్ ఎకానమీ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది అనే విధంగా ఈ పేపర్ చెప్పిందనమాట. దిస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్లో చెప్పారు. దిస్ పేపర్ ఆల్సో నోట్స్ దట్ జాబ్స్ ఫర్ స్కిల్డ్ లేబర్ ఆల్సో సెట్ టు రెడ్యూస్ బై 1%. స్కిల్డ్ లేబర్కి జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గుతాయంట. అన్స్కిల్డ్ లేబర్ బై 2% ఇన్ ఇండియా ఆన్ అకౌంట్ ఆఫ్ స్కూల్ క్లోజర్స్. స్కూల్ క్లోజర్స్ వల్ల ఉద్యోగాలు కూడా తగ్గుతాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, నిరుద్యోగం అనేటటువంటిది పెరుగుతుంది అనే విధంగా కూడా మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ కంటెక్స్లో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ స్కూల్ క్లోజర్స్?
ఎందుకు స్కూల్స్ అనేటటువంటివి క్లోజ్ చేశారు అండ్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్, అసలు స్కూల్ క్లోజ్ చేయడం వల్ల ఇంపాక్ట్ ఏంటి, అండ్ దాంతోపాటు ఈ లెర్నింగ్ లాసెస్ని లెర్నింగ్ గ్యాప్స్ని ఫిల్ చేయడంలో మనం తక్షణ కర్తవ్యంగా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేటటువంటివి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. మొదట గత 2 ఏళ్ళుగా స్కూల్స్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు, వాట్ ఆర్ ద రీజన్స్ చూడండి. యంగ్ పీపుల్ యాక్ట్ యాజ్ వెక్టార్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. యంగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా ట్రాన్స్మిట్ చేసేస్తారు కోవిడ్-19ని అనేటటువంటి ఒక అపోహ కారణంగా, సో అనేటటువంటి ఒక నమ్మకం ప్రజల్లో బలంగా ఉండడం వల్ల, అండ్ హై కాంటాక్ట్ రేట్స్ ఇన్ స్కూల్స్లో సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, దూరం కూర్చోండి అంటే ఊరుకుంటారా, ఊరుకోరు. ఎప్పుడు ఆడుకుంటూ గెంతుకుంటూ తుల్లుకుంటూ ఉండడం అనేటటువంటి జరుగుతుంది, అవునా కదా. సో ఒకరితో ఒకరు ఎక్కువగా కాంటాక్ట్ అవుతారు కాబట్టి సో ట్రాన్స్మిషన్ రేట్స్ అనేటటువంటి ఎక్కువ ఉండొచ్చు అనేటటువంటి ఉద్దేశం మీద. అండ్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ కన్ఫర్మ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి స్కూల్స్ అనేవి క్లోజ్ చేస్తే బెస్ట్, పిల్లల యొక్క ఆరోగ్యం అనేది ఇంకా ఇంపార్టెంట్ అనేటటువంటి ఉద్దేశంతో. అవాయిడ్ స్ట్రెస్ ఆన్ హెల్త్ కేర్ సిస్టమ్స్. కేసెస్ అనేవి పెరిగినాయి అనుకోండి, హెల్త్ కేర్ సిస్టమ్ మీద, డాక్టర్స్ మీద, హాస్పిటల్స్ మీద, నర్సుల మీద, ఎంటైర్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, ప్రజారోగ్య వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది, దాని మీద చాలా స్ట్రెస్ పడుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి, ఎలిమినేట్ చేయడానికి. డిలే పాసిబుల్ ట్రాన్స్మిషన్. ఒకవేళ ట్రాన్స్మిట్ చేస్తే పిల్లలు దాన్ని డిలే చేయడం ద్వారా ఏం జరుగుతుంది, వ్యాక్సిన్స్ అనేటటువంటివి తీసుకొచ్చేటటువంటి దానికి ఎక్కువ టైం అనేటటువంటిది ఉంటుంది. అండ్ దాంతోపాటు ట్రీట్మెంట్ అనేటటువంటిది, ఎఫిషియెంట్ ట్రీట్మెంట్ కూడా ఈ టైంలో కొనుక్కోవచ్చు. అదే ఒకవేళ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి అనుకోండి, కమ్యూనిటీ ట్రాన్స్ఫర్ అనేటటువంటి జరిగింది అనుకోండి, ఏం జరుగుతుంది, చాలామంది పీపుల్ యొక్క లైవ్స్ అనేటటువంటివి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు ఈవెన్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొలిటికల్ గెయిన్ కూడా పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో కోవిడ్-19 కోసం ఏం చేశారు అంటే వెంటనే వాళ్ళకి ఏం దొరుకుతుందంటే స్కూల్స్ క్లోజ్ చేసేసినట్టు కనిపిస్తుంది. ఈజీ కదా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేయడం. అదే 100 బెడ్ హాస్పిటల్ నిర్మించడం కానీ, లేకపోతే వ్యాక్సినేషన్ త్వరగా రోల్అవుట్ చేయడం కానీ, లేకపోతే స్ట్రిక్ట్ లాక్డౌన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎన్ష్యూర్ చేయడం కానీ, బార్లు క్లోజ్ చేయడం కానీ, ఇవన్నీ కాస్త కష్టం. ఎకానమీ అనేటటువంటిది పడిపోతుంది, సో వాళ్ళకి రావాల్సినటువంటి ఆదాయం ఆగిపోతుంది కదా. సో స్కూల్ క్లోజర్స్ అనేటటువంటి ఈజీ కదా, సో అందుకే వెంటనే క్లోజ్ చేసేసేవాళ్ళు అనమాట వాళ్ళు. దానివల్ల ఇంపాక్ట్స్ ఏముంటాయి అనేటటువంటివి ఎటువంటి అసెస్మెంట్ అనేది చేయకుండా. మరి ఇంపాక్ట్ ఆఫ్ స్కూల్స్ ఇలా ఆర్బిటరీగా యథేచ్ఛగా క్లోజ్ చేయడం వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది చూడండి. డిస్రప్షన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్ లాసెస్ అండి. ఇది సరైనటువంటి సమయం. ఈ సమయంలోనే పిల్లలు తక్కువ సమయంలో ఎక్కువ విషయాల్ని నేర్చుకుంటారు. సో ఈ విలువైనటువంటి సమయం ఏదైతే ఉంటుందో దాన్ని కోల్పోతారు. దీనివల్ల ట్విన్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఒక ఇంపాక్ట్ ఏంటి అంటే కొత్త విషయాలు నేర్చుకోలేకపోవడం. రెండవ ఇంపాక్ట్ ఏంటి అంటే పాత విషయాలు, అప్పటికే నేర్చుకున్నటువంటి విషయాలు కూడా మర్చిపోయే అవకాశం ఉంది. డిస్రప్షన్ ఆఫ్ లెర్నింగ్. రెండవ చూడండి, లాస్ ఆఫ్ న్యూట్రిషన్. సో మిడ్ డే మీల్ స్కీమ్ లాంటి స్కీమ్స్ ద్వారా న్యూట్రిషియస్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని అఫోర్డ్ చేయలేనటువంటి పిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేటటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారా. సో ఇప్పుడు స్కూల్స్ క్లోజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, మిడ్ డే మీల్ స్కీమ్స్ లాంటివి నిలిచిపోయినాయా, పిల్లలకి సరైనటువంటి ఆహారం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. డిజిటల్ డివైడ్ ఇన్ ఇండియా. పోనీ ఈ ఫిజికల్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటి ప్లేస్లో ఆన్లైన్ క్లాసెస్ తీసుకొద్దామంటే డిజిటల్ రిసోర్సెస్కి ఇండియాలో స్టూడెంట్స్కి యాక్సెసిబిలిటీ ఉందా అంటే లేదు. అందరూ స్మార్ట్ ఫోన్స్ని అఫోర్డ్ చేయగలరా, చేయలేరు. అన్ని విలేజెస్లో కూడా ఇంటర్నెట్ అనేటటువంటి స్పీడ్గా ఉంటుందా, ఉండదు. సో ఇండియాలో ఈ డిజిటల్ డివైడ్, దిస్ ఇస్ ఇన్ఈక్వాలిటీ ఇన్ యాక్సెసింగ్ డిజిటల్ సర్వీసెస్ అండ్ డిజిటల్ టెక్నాలజీ అనేటటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి సో ఆన్లైన్ క్లాసెస్ కూడా ఎఫిషియెంట్గా పనిచేయట్లేదు. లాస్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్. సో ఏదైనా ఒక ఎకానమీ రన్ అవ్వాలి అంటే హ్యూమన్ క్యాపిటల్ కూడా చాలా చాలా అవసరం. సో ఒక కంట్రీకి స్కిల్డ్ పీపుల్ ఎక్కువ మంది ఉండడం కూడా చాలా చాలా అవసరం. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థలో వాళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటి జరుగుతుంది, ప్రధాన పాత్ర అనేటటువంటిది పోషిస్తారు. కానీ వీళ్ళు చదువుకోలేకపోవడం వల్ల బేసిక్ స్కిల్స్ని సరైనటువంటి వయసులో ఎక్వైర్ చేసుకోలేకపోవడం వల్ల రేపు పొద్దున్న మనం ఫుల్ ప్లెడ్జ్డ్ స్కిల్డ్ పీపుల్ అనే వాళ్ళని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతామా, చేయలేము. అది కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఏర్పడుతుంది. ఇంక్రీజ్ ఇన్ ద ఇన్స్టెన్సెస్ ఆఫ్ చైల్డ్ లేబర్ అండ్ చైల్డ్ మ్యారేజెస్. సో పిల్లలు ఇంట్లోనే ఉండడం వల్ల చాలామంది పెద్దలకు కూడా ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది పోయింది. కోవిడ్-19 వల్ల చాలా కంపెనీస్ మూతపడ్డాయి. సో చాలామంది ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారు, పిల్లల్ని కూడా పనికి పంపించడం మొదలుపెట్టారు. అండ్ ఖాళీగా ఉన్నటువంటి పిల్లల్ని పెళ్లి చేయడం కూడా మొదలుపెట్టారు. అండ్ మెంటల్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్. సో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సోషలైజ్ అవ్వడం ద్వారా, ఆడుకోవడం ద్వారా
టీచర్స్ అండ్ దాంతోపాటు పియర్స్ అంటే ఫ్రెండ్స్ వీళ్ళందరినీ కలిసి మాట్లాడడం ద్వారా చాలా నేర్చుకుంటారు. బట్ 4 గోడలకే పరిమితం అవడం వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. అండ్ దీస్ చిల్డ్రన్ ఆర్ వల్నరబుల్ టు పాన్, హ్యాట్రెడ్ అండ్ ఎక్స్ట్రీమిజం ఆన్ ఇంటర్నెట్. సో ఆన్లైన్ క్లాసెస్ పేరుతో వీళ్ళకి ఏమి ఇస్తున్నాం, మొబైల్స్ గట్రా ఇస్తున్నాం, అవునా కదా? సో ఇప్పుడు ఏం జరుగుతుంది, పిల్లలకి ఇప్పుడు అన్నీ మంచివే ఉంటాయా ఆన్లైన్లో? సో పాన్, ఎక్స్ట్రీమిజం, హ్యాట్రెడ్, విద్వేషాలు, కమ్యూనల్ ఫీలింగ్స్, ఇవన్నింటినీ కూడా వాళ్ళు గురయ్యేటటువంటి అవకాశం ఉంది. వీటన్నింటికి లోనయ్యి అది చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో, ఫ్యూచర్లో. అర్థమైందా స్కూల్ క్లోజర్స్ యొక్క ఇంపాక్ట్? ఇప్పుడు మరి వే ఫార్వర్డ్ ఏంటి, ఎలా సాల్వ్ చేద్దాం మరి ప్రాబ్లమ్ని చూడండి. సో వే ఫార్వర్డ్ చూడండి, స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఆఫ్ పెరీ అనేటటువంటి అప్రోచ్తో ముందుకు రావాలన్నట్టు. సో ఫ్యూచర్ పాండమిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రిపేర్ అవ్వాలి ముందుగానే. స్కూల్ క్లోజర్స్ లేకుండా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఏదైతే ఉందో దాని గురించి ముందుగానే ఆలోచించాలి. ఎంగేజ్, దాంతోపాటు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, టీచర్స్, దాంతోపాటు పేరెంట్స్, దాంతోపాటు ఎన్జిఓస్, ఈ ఎడ్యుకేషన్ మీద చైల్డ్ నర్చరింగ్ ఏదైతే ఉంటుందో దాని మీద పనిచేసేటటువంటి సైకియాట్రిస్ట్, డాక్టర్స్, వీళ్ళందరూ ఒక చోటకి చేరి సో ప్లానింగ్ అనేటటువంటిది పర్ఫెక్ట్గా చేయాలి. రీఎమజైన్ అండ్ ఇన్నోవేట్ నీడ్స్ టు బీ అడాప్టెడ్. ఇన్నోవేటివ్ నీడ్స్ అనేటటువంటివి కూడా అడాప్ట్ చేసుకోవాలి. మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పిల్లలకి సరైనటువంటి విద్యను అందించే క్రమంలో ముందుకు అడుగులు వేయాలి. రీఓపెనింగ్ ఆఫ్ అంగన్వాడీ, ప్రీ నర్సరీ అండ్ నర్సరీ స్కూల్స్ని కూడా రీఓపెన్ చేయాలి. ఎందుకు అంటే అక్కడ ఉన్నప్పుడైనా పిల్లలు అక్కడికి వెళ్తే పిల్లల యొక్క మెంటల్ అవేర్నెస్ అనేటటువంటి డిస్రప్ట్ అవ్వకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు అంగన్వాడీస్లో ఫుడ్ గట్రా పెడతారు కాబట్టి వాళ్ళు మాల్ న్యూట్రిషన్కి కూడా గురి కానటువంటి అవకాశం కూడా ఉంటుంది. స్పెషల్ ఇనిషియేటివ్స్ అండ్ సోషియో పొలిటికల్ ఎంగేజ్మెంట్. సో పిల్లలకంటూ స్పెషల్ ఇనిషియేటివ్స్ అనేటటువంటివి తీసుకురావాలి. వాళ్ళు ఏదైతే లెర్నింగ్ లాసెస్ అనేవి జరిగినాయో వాటిని మళ్ళీ వీలైనంత త్వరగా వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేయాలి. లాంగ్ టర్మ్ ప్లాన్ టు కంపెన్సేట్ ఫర్ ద లెర్నింగ్ లాస్. ఈ డిస్రప్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల వాళ్ళు కోల్పోయినటువంటి విద్యని, విజ్ఞానాన్ని వాళ్ళకి తిరిగి అందించే విధంగా కృషి అనేటటువంటి చేయాలి. టెలివిజన్ కానీ లేకపోతే ఇలాంటి మాధ్యమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకోవాలి. కన్సల్టేషన్ విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్, చెప్పాను కదా, టీచర్స్, దాంతోపాటు ప్రిన్సిపల్ అండ్ దాంతోపాటు పేరెంట్స్, వీళ్ళందరితో సంప్రదింపులు జరిపి ఒక కాంప్రహెన్సివ్ పాలసీ, ప్లాన్ అండ్ స్ట్రాటజీతో ముందుకు రావాలి. స్కూల్స్ అర్జెంటుగా ఓపెన్ చేయాలి. సో కోవిడ్-19 అంత ఎక్కువగా లేదు కాబట్టి ఇంపాక్ట్, ఎప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి అర్జెంటుగా స్కూల్స్ ఓపెన్ చేయాలి. వెరీ అగ్రెసివ్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్. స్కూల్స్ ఓపెన్ చేస్తే పిల్లలు వచ్చేస్తారా అనడానికి లేదు, రీఎన్రోల్మెంట్ క్యాంపెయిన్స్ కూడా ఇది చేయాలి. ప్రతి ఒక్క పిల్లాడి దగ్గరికి వెళ్ళి వాడు మళ్ళీ స్కూల్లో చేరేటట్టు చర్యలు అనేటటువంటివి తీసుకోవాలి. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చెప్పింది అండ్ అదర్ ఆస్పెక్ట్స్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినాలమ్మా. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వేర్ టార్టాయిస్ కన్జర్వేషన్ ఈస్ డివోషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మాట్లాడతాం. జిఎస్ పేపర్ 1 సొసైటీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. సో రీసెంట్ ఇయర్స్లో టార్టాయిస్ కన్జర్వేషన్ మీద సో ఇంపార్టెన్స్ అనేటటువంటిది పెరుగుతుంది. ఈ టార్టాయిసెస్ ఏవైతే ఉంటాయో, టటిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడాలి, సంరక్షించాలి అని చెప్పి చాలా ఎన్జిఓస్ అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంటలిస్టులు చాలా మెజర్స్ అనేటటువంటి ఎఫర్ట్స్ అనేటటువంటివి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. సో ఈ కాంటెక్స్లో కేరళలోని కసార్గఢ్లో ఉన్నటువంటి భగవతీ టెంపుల్ ఏదైతే ఉంటుందో ఈ భగవతీ టెంపుల్ యొక్క కేస్ స్టడీ గురించి చెప్తున్నారు. ఈ భగవతీ టెంపుల్లో టార్టాయిసెస్ని కన్జర్వ్ చేస్తున్నారంట యాజ్ పార్ట్ ఆఫ్ డివోషన్, భక్తి కారణంగా. సో మనం ఈ టార్టాయిసెస్ని హిందువులు ఎవరైతే ఉన్నారో, హిందూ మైథాలజీని నమ్మేటటువంటి వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు, ఈ అన్ ఎన్కార్నేషన్ ఆఫ్ విష్ణువు లాగా, విష్ణుమూర్తి యొక్క అవతారం లాగా, కూర్మావతారంగా చూడడం అనేటటువంటి జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి ఆ టెంపుల్ పాండ్లో 400 పైగా టార్టాయిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్జర్వ్ చేయడం అనేటటువంటిది జరుగుతుందంట. సో ఇది మనకి న్యూస్లోకి రావడం అనేటటువంటిది జరిగింది. ఒకసారి ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. అండ్ ఇంతకీ టటిల్స్ అంటే ఏంటి, టార్టాయిసెస్ అంటే ఏంటి, ఈ ఆస్పెక్ట్స్ కూడా మనం తెలుసుకోవాలి. మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి.
సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి అమ్మా. సో రీసెంట్ ఇయర్స్లో టర్టిల్స్ అండ్ టార్టాయిసెస్ని సంరక్షించాలి అనేటటువంటి దానిపైన ఎంఫసిస్ అనేటటువంటిది, ఇంపార్టెన్స్ అనేటటువంటిది పెరగడం వల్ల అండ్ వాటి యొక్క హ్యాబిటేట్స్, అవి నివాసం ఉండేటటువంటి స్థలాలు డిజపేర్ అయిపోతున్నాయి. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఫేస్ చేస్తున్నాయి ఈ టార్టాయిసెస్ అండ్ టర్టిల్స్. సో ఈ మధ్యలో ఒక టెంపుల్ ఏదైతే ఉంటుందో, కేరళలోని కసార్గఢ్లో ఉన్నటువంటి ఒక టెంపుల్లో ది టార్టాయిసెస్ అండ్ టర్టిల్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నారంట అండ్ వాటిని కన్జర్వ్ చేయడం అనేటటువంటిది జరుగుతుందంట ఫర్ సెవరల్ సెంచురీస్గా, కొన్ని శతాబ్దాలుగా అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో ది టార్టాయిసెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ కన్జర్వేటెడ్ ఇన్ న్యాచురల్లీ ఫార్మ్డ్ పాండ్ ఇన్ ద టెంపుల్. సో టెంపుల్లో న్యాచురల్గా ఫామ్ అయినటువంటి ఒక చెరువు ఏదైతే ఉంటుందో, ఒక కోనేరు లాంటిది, దానిలో ఈ పర్టికులర్ టార్టాయిసెస్ అనేటటువంటి వాటిని పెంచుతున్నారు, విచ్ యాజ్ అ స్ట్రక్చర్ లైక్ మండపం లైక్ స్ట్రక్చర్ ఇన్ ద మిడిల్ ఫర్ ఫీడింగ్ టార్టాయిసెస్. మధ్యలో ఒక మండపం లాగా ఉంటుందంటే, ఈ కోనేరు ఏదైతే ఉందో ఈ కోనేరుకి మధ్యలో మండపం లాగా ఉంటుందంటే ఇక్కడ మీకు తెలుసని అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి ఫీడింగ్ అనేటటువంటిది కూడా చేస్తున్నారు. దెర్ ఇస్ అ స్కల్ప్చర్ కూర్మావతార విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద సెకండ్ ఆఫ్ ద 10 ఇన్కార్నేషన్స్ ఆఫ్ విష్ణు. విష్ణుమూర్తి అవతారాల్లోకి వెళ్ళా రెండవ అవతారం ఏంటి అంటే కూర్మావతారం. సో కూర్మావతారంకి భక్తి పారవస్యాలతో ఆ దేవుణ్ణి అక్కడ పూజిస్తూ ఈ టార్టాయిసెస్ని పెంచడం అనేటటువంటిది జరుగుతుందంట. సో మొత్తం 400కు పైగా టార్టాయిసెస్ ఈ పాండ్లో సర్వైవ్ అవుతున్నాయి అండ్ డిఫరెంట్ స్పీసీస్కి చెందినటువంటి, ఈవెన్ ఎండేంజర్డ్ స్పీసీస్కి చెందినటువంటి, ఎక్స్టింక్ట్ అయిపోయే దశలో ఉన్నటువంటి కొన్ని స్పీసీస్ కూడా ఇక్కడ సర్వైవ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుందంట. దిస్ హ్యాస్ హెల్ప్డ్ రీసెర్చర్స్ అండ్ అఫీషియల్స్ ఆఫ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టు స్టడీ వేరియస్ స్పీసీస్. ఇక్కడ ఉన్నటువంటి స్పీసీస్ని రీసెర్చర్స్ అండ్ దాంతోపాటు అదర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారంటమ్మా. అర్థమైందా? సో ఇది మనకి న్యూస్లోకి రావడం అనేటటువంటి జరిగింది. ఈ కంటెక్స్లో ఇంతకీ టార్టాయిసెస్ అంటే ఏంటి, టార్టాయిసెస్కి టర్టిల్స్కి తేడా ఏంటి, సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేటటువంటి మనం తెలుసుకుందాం, వినాలి. సో ఫస్ట్ లుక్ ఎట్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ టర్టిల్స్. టర్టిల్స్ ఆర్ యాక్చువల్లీ ఓల్డెస్ట్ రెప్టైల్స్ అండి. రెప్టైల్స్ అంటే సరీసృపాలు అంటాం. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ రెప్టైల్స్ ఏంటి, దే లే ఎగ్స్ విత్ సాఫ్ట్ షెల్స్. వాటి ఎగ్స్ యొక్క షెల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ రెప్టైల్స్ ఎక్కువగా గుడ్లు పెడుతూ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో దే ఆర్ ఓల్డర్ దాన్ స్నేక్స్ అండ్ క్రొకడైల్స్ అమ్మ. పాములు అండ్ క్రొకడైల్స్ లాంటి రెప్టైల్స్ ఏవైతే ఉంటాయో వాటికంటే ఓల్డ్ ఇవి. సో డైనోసర్స్ ఏవైతే ఉన్నాయో అవి భూమి మీద తిరుగాడినటువంటి ప్రాంతంలో ఇవి భూమి మీదకి రావడం అనేటటువంటి జరిగింది, దీస్ టర్టిల్స్. అండ్ వాట్ ఈస్ ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ దిస్ టర్టిల్స్ అమ్మా, దే ఆర్ షీల్డెడ్ బై ఎ స్పెషల్ బోనీ ఆర్ కార్టిలేజినియస్ షెల్. సో ఇక్కడ బోనీ షెల్ అనేటటువంటిది మీకు కనిపిస్తూ ఉంటుంది, అదొక షీల్డ్ లాగా వీటికి యాక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దిస్ బోనీ షెల్ ఏదైతే ఉంటుందో ఇది ఏజ్ పెరుగుతున్న కొద్దీ, టర్టిల్స్ యొక్క ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది కూడా గ్రో అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో రెప్టైల్స్ విచ్ ఆర్ అక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్ అంటే నేలలో తిరిగేవి అండ్ దాంతోపాటు నేల మీద సంచరించేవి, ఇవి దే ఆర్ ఫ్రమ్ ద ఆర్డర్ ఆఫ్ టెస్టుడైన్స్. టెస్టుడైన్స్ అనేటటువంటి ఆర్డర్కి చెందినటువంటివి. సో మొత్తం 290 స్పీసీస్ ఆఫ్ టర్టిల్స్ ప్రజెంట్ ఉండడం అనేటటువంటిది జరిగింది. ఈ టర్టిల్స్లో కొన్ని హెర్బివోర్స్ ఉంటాయి, అంటే ఓన్లీ వెజిటేరియనే తింటాయి, అండ్ కొన్ని కార్నివోర్స్ ఉండడం అనేటటువంటిది జరిగింది, అంటే ఓన్లీ మాంసాహారమే తింటాయి, అండ్ కొన్ని ఆమ్నివోర్స్ ఉంటాయి, బోత్ ప్లాంట్స్ అండ్ దాంతోపాటు యానిమల్స్ని కూడా తినడం అనేటటువంటిది జరుగుతుంది. దే ఆర్ కోల్డ్ బ్లడెడ్ ఇన్ నేచర్. సో వీటి యొక్క రక్తం ఏదైతే ఉంటుందో అది చల్లగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దే యూజువల్లీ హ్యావ్ లాంగర్ లైఫ్ స్పాన్. వీటి లైఫ్ స్పాన్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువ కాలం ఉండడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. వీటి మెటబాలిజం వెరీ స్లోగా ఉంటుంది కాబట్టి, అంటే దీని జీవక్రియ తిన్నది చాలా స్లోగా అరగడం అనేటటువంటి జరుగుతుంది. సో అందుకే దే కెన్ సర్వైవ్ వితౌట్ ఫుడ్ అండ్ వాటర్ ఫర్ ఎ లాంగ్ టైం. చాలా కాలం పాటు ఈ ఫుడ్ అండ్ వాటర్ లేకుండా చాలా కాలం పాటు ఇవి జీవించగలవు. సో అందుకే అవి లాంగర్ లైఫ్ స్పాన్ చూస్తాయి. అండ్ వీటికి థ్రెట్స్ ఏంటి అంటే పోచింగ్ అండ్ ఇల్లీగల్ ట్రేడ్ అండి. సో పోచింగ్ అంటే వేటాడడం అండ్ ఇల్లీగల్ ట్రేడ్, దాంతోపాటు దీస్ క్రాస్ బార్డర్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థ్రెట్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మాంసం కోసం కానీ లేకపోతే పైన ఉన్నటువంటి బోనీ షెల్ గురించి కానీ రైట్, వీటన్నింటి గురించి వీటిని వేటాడి వీటిని చంపేయడం అనేటటువంటి జరుగుతుంది. అందుకే చాలా టర్టిల్స్ ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అయిపోయేటటువంటి పొజిషన్లో ఉంటున్నాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో లెట్ us look at some differences between a turtle and a tortoise. ఒక టర్టిల్కి ఒక టార్టాయిస్కి మధ్య డిఫరెన్స్ చూద్దాం. చూడండి, టర్టిల్ ఆర్ మోస్ట్లీ అక్వాటిక్ ఇన్ నేచర్ అమ్మ. సో టర్టిల్స్ ఏవైతే ఉంటాయో అవి నీళ్ళలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. టర్టిల్స్ ఇన్ ద సీ.
వెరాజ్ దీస్ టార్టాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్లీ టెరిస్ట్రియల్ బీయింగ్స్ అమ్మ, నేల మీద సంచరిస్తూ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. యాక్చువల్లీ సెమీ టెరిస్ట్రియల్ ఉంటాయి, అంటే నేల మీద, దాంతోపాటు నీటిలో కూడా సంచరిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రెష్ వాటర్లో కూడా ఇవి ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇట్ ఈస్ కంపారిటివ్లీ స్మాలర్ ఇన్ సైజ్. టర్టిల్స్ ఏవైతే ఉంటాయో అవి చిన్న సైజులో ఉంటాయి, వెరాజ్ టార్టాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద సైజులో ఉండడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ టర్టిల్ ఏదైతే ఉంటుందో, టర్టిల్ యొక్క క్యారపేస్ ఏదైతే ఉంటుందో, అంటే బోనీ షెల్ ఏదైతే ఉంటుందో అది హార్ట్ షేప్డ్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఫ్లాట్ అండ్ స్ట్రీమ్ లైన్డ్గా ఉండడం అనేది జరుగుతుంది, ఫ్లాట్గా ఉంటుంది. వెరాజ్ దీస్ టార్టాయిసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి డోమ్ షేప్డ్ షెల్స్ ఏవైతే ఉంటాయో ఉంటాయి, అంటే కాస్త ఇలా ఎత్తుగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. డోమ్ షేప్డ్ షెల్స్ టార్టాయిసెస్కి మనకు కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. దిస్ ఫోర్ అండ్ హిండ్ లిమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మాడిఫైడ్ ఇంటూ పెడల్స్. సో ఇవి చూడండి, మనకి ఎలాగ ఈదడానికి అనుకూలంగా ఒక పెడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా అవి మారిపోవడం అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించవచ్చు. వెరాజ్ దీస్ ఫోర్ అండ్ హిండ్ లిమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ మాడిఫైడ్ ఇంటూ పెడల్స్ ఇన్ టార్టాయిసెస్. టార్టాయిసెస్లో అవి పెడల్స్ లాగా ఉండవు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూడండి, నాట్ ఆల్ టర్టిల్స్ ఆర్ టార్టాయిసెస్ అమ్మ. అన్ని టర్టిల్స్ కూడా టార్టాయిసెస్ కావు, అంటే అన్ని టర్టిల్స్ కూడా నేల మీద సంచరించలేవు. బట్ ఆల్ ద టార్టాయిసెస్ ఆర్ టర్టిల్స్. సో నేల మీద సంచరించేటటువంటి టార్టాయిసెస్ అన్ని నీటిలో కూడా ఉండగలవు, కాబట్టి ఆల్ టార్టాయిసెస్ ఆర్ టర్టిల్స్. వాటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. హెడ్ ఆఫ్ టర్టిల్ ఈజ్ పార్షియల్లీ విత్డ్రాన్ ఇన్ టు ద షెల్. సో మీకు టర్టిల్ చూస్తే షెల్ లోపలికి హెడ్ని లాగేసుకోలేవు. వెరాజ్ టార్టాయిసెస్ ఏవైతే ఉన్నాయి ఇవి కంప్లీట్గా షెల్ లోపలికి తమ హెడ్ ఏదైతే ఉంటుందో హెడ్ని లాగేసుకోగలవు అనమాట. అండ్ దే కెన్ ప్రొటెక్ట్ దెమ్ వెరీ ఈజీలీ. సమ్ టర్టిల్ ఆర్ ఫ్లెష్ ఈటర్స్. కొన్ని టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కార్నివోర్స్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. వెరాజ్ టార్టాయిసెస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ హెర్బివోర్స్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఎంటైర్లీ ప్లాంట్స్ మీద, వెజిటేషన్ మీదే అవి ఆధారపడడం అనేటటువంటిది జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అమ్మ, చాలా ఇంపార్టెంట్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ద డిఫరెన్స్ బిట్వీన్ టర్టిల్ అండ్ టార్టాయిస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, టర్టిల్స్ మోస్ట్లీ లివ్ ఇన్ వాటర్, వెరాజ్ టార్టాయిసెస్ మోస్ట్లీ లివ్ ఆన్ ల్యాండ్ మీద ఎక్కువగా ఇవి ఉండడం అనేది జరుగుతుంది. టర్టిల్స్ ఆర్ మోస్ట్లీ కార్నివోరస్ ఇన్ నేచర్, టార్టాయిసెస్ ఆర్ మోస్ట్లీ హెర్బివోర్స్ అమ్మ. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అనేటటువంటిది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా జపాన్ టు వర్క్ టుగెదర్ టు హెల్ప్ శ్రీలంక డ్యూరింగ్ క్రైసిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 13 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో న్యూస్లోకి ఏమొచ్చింది అంటే బోత్ ఇండియా అండ్ జపాన్ ఏవైతే ఉన్నాయి ఈ రెండు దే అగ్రీడ్ టు కొలాబరేట్ అండ్ అసిస్ట్ శ్రీలంక విచ్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ ఎ సీరియస్ ఎకనామిక్ అండ్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ అని చెప్పారు. సో శ్రీలంక అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉందని మీ అందరికీ తెలుసు. సో శ్రీలంకకి హెల్ప్ చేయడానికి బోత్ ఇండియా అండ్ జపాన్ ముందుకు వస్తామని చెప్పి ప్రకటించడం అనేటటువంటి జరిగింది. ఇండియా ఇప్పటికే శ్రీలంకకి $3.5 బిలియన్ సహాయం అనేటటువంటిది అందించడం అనేటటువంటిది జరిగింది ఫ్రమ్ January 2022. క్రెడిట్ లైన్స్ ఇచ్చాము, డిఫర్మెంట్స్ అనేవి ఇచ్చాము, అంటే లోన్ అనేటటువంటి తర్వాత పే చేసుకోండి, మాకు ఇవ్వాల్సిన డబ్బులు కట్టాల్సిన ఏం పర్లేదు. సో ఇలాంటి వెసులుబాటు అనేటటువంటిది మనం శ్రీలంకకి ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఈవెన్ జపాన్ కూడా చాలా ఇనిషియేటివ్స్తో ముందుకు వచ్చింది. ప్రీవియస్ శ్రీలంకన్ గవర్నమెంట్ సో ఇండియా జపాన్తో కలిపి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని, అంటే కొలంబో పోర్ట్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్లో ఆ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఇండియాని జపాన్ని సడన్గా బయటికి తీసేసినప్పటికీ సో రెండు కంట్రీస్ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి శ్రీలంకకి హెల్ప్ చేయడానికి ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. సో జపాన్ అండ్ ఇండియా దే బోత్ స్పోక్ అబౌట్ క్లోజ్ కోఆపరేషన్ in free and open Indo-Pacific. So being the members of quadrilateral security dialogue లో బోత్ ఇండియా అండ్ జపాన్ మెంబర్స్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేటటువంటి జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 4 సభ్యులు ఉంటారు ఎవరు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దాంతోపాటు జపాన్ అండ్ దాంతోపాటు ఇండియా అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా. సో క్వాడ్ యొక్క లక్ష్యం ఏంటి, ఎక్స్ప్లిసిట్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఫ్రీ ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ కదా. ఇంప్లిసిట్ ఆబ్జెక్టివ్ ఏంటి, చెక్ చైనా. ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్కి చాలాసార్లు తేడాలు మనం మాట్లాడుకున్నాం. ఎక్స్ప్లిసిట్ అంటే బయట పెట్టేది, కానీ ఇంప్లిసిట్ అంటే బయట పెట్టకుండా నిజంగా అసలైన రీజన్ అని చెప్పి మనం చెప్తామన్నమాట.
అర్థమైందా? సో ఈ రెండు కంట్రీస్ అంటే బోత్ జపాన్ అండ్ ఇండియా డిఫెన్స్, క్లీన్ ఎనర్జీ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటిలో క్లోజ్గా కొలాబరేట్ అవుతామని చెప్పడం అనేటటువంటిది జరిగింది. దిస్ టూ కంట్రీస్ ఆల్సో షేర్డ్ ద వ్యూ టు కొలాబరేట్ టు డెవలప్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. సో రీసెంట్గా ఇండో పసిఫిక్ ఎకనామిక్ యూఎస్ లీడర్షిప్లో ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో ఈ ఐపీఎఫ్ ఇది లాంచ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది కదా. సో దీన్ని ఇండో పసిఫిక్ రీజియన్ యొక్క డెవలప్మెంట్కి ఉపయోగపడేలా చేద్దామని చెప్పి రెండు కంట్రీస్ యొక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి, క్లియర్గా మీకు ఆర్టికల్ కూడా అర్థమవుతుంది. సో ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ ఆఫ్ ద ఫ్యూచర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నాన్న. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి అండ్ ఎకానమీకి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. సో ఈ ఆర్టికల్లో మనం ఇంతకీ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, గ్రీన్ హైడ్రోజన్ యొక్క ఉపయోగాలు ఏంటి, గ్రే హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ మధ్య తేడాలేంటి, అండ్ దాంతోపాటు ఈ గ్రీన్ హైడ్రోజన్ని ఎలా తయారు చేస్తారు, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినండి, మీకు ఈ ఆర్టికల్ డీటెయిల్గా అర్థమవుతుంది, వినాలి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ గ్రీన్ హైడ్రోజన్ ఏదైతే ఉందో, హరిత హైడ్రోజన్ ఏదైతే ఉందో దాని గురించి న్యూస్లోకి ఎందుకు రావడం అనేటటువంటిది జరిగింది, అసలు ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ లెట్ us లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఇండియన్ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అయినటువంటి మిస్టర్ హర్దీప్ సింగ్ పూరి ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్గా డావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్ ఏదైతే ఉంటుందో దానిలో పార్టిసిపేట్ చేసి ఒక స్టేట్మెంట్ అనేటటువంటిది ఇచ్చారు. ఏంటా స్టేట్మెంట్, ఇండియా విల్ ఎమర్జ్ యాజ్ ద లీడర్ ఇన్ గ్రీన్ హైడ్రోజన్. సో గ్రీన్ హైడ్రోజన్ తయారీలో ప్రపంచానికి మేము మార్గనిర్దేశకం చేయబోతున్నాము, ప్రపంచం మా వైపు చూసేటట్టు చేయబోతున్నాము అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో గ్రీన్ హైడ్రోజన్ తయారీలో ప్రపంచానికి మేము నాయకత్వం వహిస్తామనే విధంగా చాలా ఆశాభావం వ్యక్తం చేయడం అనేటటువంటిది జరిగింది. సో ద మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఇతను వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్ అనేటటువంటిది స్విట్జర్లాండ్లోని డావోస్లో జరుగుతుంది కదా. సో దానిలో పార్టిసిపేట్ చేసి ఇండియా కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద కరెంట్ ఎనర్జీ క్రైసిస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం ఫేస్ చేస్తున్నటువంటి ఎనర్జీ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, ఈ విద్యుత్ సంక్షోభం ఏదైతే ఉంటుందో దాన్ని మేము యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాం, వీ వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. రీసెంట్గా ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో, ఇండియన్ పిఎస్యు, ఇట్ స్టార్టెడ్ ఇండియాస్ ఫస్ట్ 99.99% ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ జోర్హాత్, అస్సాం. అస్సాంలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రదేశమైనటువంటి జోర్హాత్లో ఒక ప్లాంట్ ఏదైతే ఉంటుందో అది కూడా మన భారత ప్రభుత్వం అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు, 99.99% ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఫ్యూచర్ ఎనర్జీ సోర్స్గా అండ్ ఫ్యూచర్ ఫ్యూయల్గా ఎలా మారబోతుంది అనేటటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం. ముందుగా గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో గ్రీన్ హైడ్రోజన్, హైడ్రోజన్ని తెలుగులో ఉదజని అనేటటువంటి పేరుతో పిలుస్తాం, హరిత ఉదజని అంటాం, సింపుల్గా హరిత హైడ్రోజన్ అని చెప్పి మనం పిలుచుకోవచ్చు. సో హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ యాక్చువల్లీ లైటెస్ట్, చాలా తేలికైనటువంటి, సింప్లెస్ట్, చాలా సింపుల్ స్ట్రక్చర్ ఉన్నటువంటి అండ్ మోస్ట్ అబండెంట్ కెమికల్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్. సో ఈ కాస్మోస్లో, ఈ విశ్వంలో చాలా ఎక్కువగా దొరికేటటువంటి రసాయన మూలకం ఏంటి అంటే దిస్ హైడ్రోజన్ ఏదైతే ఉందో హైడ్రోజన్ కలర్లెస్, అంటే దీనికి రంగు అనేటటువంటిది ఉండదు, ఆర్డర్లెస్, వాసన అనేటటువంటిది ఉండదు, టేస్ట్, రుచి అనేటటువంటిది ఉండదు, నాన్ టాక్సిక్, అండ్ దాంతోపాటు దీనివల్ల మానవాళిపై కానీ బయోడైవర్సిటీపై కానీ దుష్ప్రభావం అంటూ ఉండదు, అండ్ హైలీ కంబసిబుల్. దిస్ హైలీ కంబసిబుల్ నేచర్ ఆఫ్ హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దీన్ని ఫ్యూయల్గా మార్చాలని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నాలు అనేటటువంటివి ప్రపంచ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు. సో రీసెంట్ ఇయర్స్లో ఇంకాస్త అడుగులు ముందుకు వేయడం అనేటటువంటిది జరిగింది. దిస్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో, కార్బన్ ఎమిషన్స్ని విడుదల చేసేటటువంటి కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటిని రిలీజ్ చేసేటటువంటి ఫాసిల్ ఫ్యూయల్స్ బదులుగా హైడ్రోజన్ అనేటటువంటిది వాడడం ద్వారా మనం ఎన్విరాన్మెంట్ని కాపాడొచ్చు, ప్రకృతిని కన్జర్వ్ చేయొచ్చు అనే విధంగా సైంటిస్ట్ రీసెంట్ ఇయర్స్లో చాలా రిపోర్ట్స్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది.
సో మరి ఇప్పుడు హైడ్రోజన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాం కదా. ఇంతకీ మరి గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ హైడ్రోజన్ విచ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ త్రూ ద ఎలక్ట్రిసిటీ, అంటే విద్యుత్ శక్తి ద్వారా ప్రొడ్యూస్ చేసేటటువంటి హైడ్రోజన్. దట్ ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవ్వాలంట? వితౌట్ ఎమిటింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ అవ్వకుండా ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేసి ఆ ఎలక్ట్రిసిటీ ద్వారా హైడ్రోజన్ని తయారు చేస్తే ఆ హైడ్రోజన్ని మనం గ్రీన్ హైడ్రోజన్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో గ్రీన్ హైడ్రోజన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారో చూడండి. ఇట్ ఈస్ ప్రొడ్యూస్ త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ ఎలక్ట్రోలైసిస్. చిన్నప్పుడు ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ గురించి మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇది ఒక జార్ ఏదైతే ఉంటుందో, ఒక జార్లో వాటర్ అనేటటువంటిది తీసుకుంటాం, అవునా? ఈ వాటర్ ఏదైతే ఉంటుందో ఏంటి, వాటర్ యొక్క కెమికల్ ఫార్ములా H2O, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఒక క్యాథోడ్ అనేటటువంటిది పెడతాం, ఇక్కడ ఒక యానోడ్ అనేటటువంటిది పెడతాం. దానివల్ల ఈ వాటర్ అనేటటువంటిది డిఫరెంట్ అయాన్స్గా విడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. మీకు తెలుసనే అనుకుంటాను. సో ఈ రకంగా ఈ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో ఈ ఎలక్ట్రిసిటీని పాస్ చేయడం ద్వారా, ఎలక్ట్రోలైసిస్ ద్వారా వాటర్ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కింద విడదీయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ అంటే ఏ విధంగా ఇది చేస్తారంట? యూజింగ్ రెన్యూవబుల్ సోర్సెస్ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడల్ ఎనర్జీ. సో ఇలాంటి ఇవేవైతే ఉంటాయో ఇలాంటి వాటి ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని వాడి హైడ్రోజన్ని తయారు చేస్తే దాన్ని మనం ఏమంటాం? గ్రీన్ హైడ్రోజన్ పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుంది. గ్రే హైడ్రోజన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ జనరేటెడ్ త్రూ ఫాజిల్ ఫ్యూయల్స్. ఫాజిల్ ఫ్యూయల్స్ని కంబషన్ చేయడం ద్వారా రిలీజ్ అయ్యేటటువంటి హైడ్రోజన్ని గ్రే హైడ్రోజన్ అని చెప్పి అంటాం. ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలు అంటాం, లైక్ కోల్ కానీ గ్యాస్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి మనం హైడ్రోజన్ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేస్తే దాన్ని గ్రే హైడ్రోజన్ అని చెప్పి అంటాం. సో సౌత్ ఏషియాలో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి టోటల్ హైడ్రోజన్లో గ్రే హైడ్రోజన్ 95% ఉండడం అనేటటువంటిది జరిగింది. చూసారా? ఇది పొల్యూషన్కి కారణం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఇలాంటి దుష్ప్రభావాలకి గ్రే హైడ్రోజన్ అనేటటువంటిది దారితీస్తుంది. మరి ఇప్పుడు బ్లూ హైడ్రోజన్ అంటే ఏంటి చూడాలి. బ్లూ హైడ్రోజన్ అనేటటువంటిది కూడా ఎలక్ట్రిసిటీ ద్వారానే ప్రొడ్యూస్ అవుతుందంట, జస్ట్ లైక్ గ్రీన్ హైడ్రోజన్ లాగానే. బట్ ఇట్ ఈస్ జనరేటెడ్ బై బర్నింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఈ ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? ఫాజిల్ ఫ్యూయల్స్ అనేటటువంటివి బర్న్ చేయడం ద్వారా. సపోజ్ మనకి గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఏం చేస్తారు? ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ దేని ద్వారా? రెన్యూవబుల్ సోర్సెస్ ద్వారా జరగడం అనేటటువంటి జరుగుతుంది. ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని ఉపయోగించి హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో దాన్ని మనం బ్లూ హైడ్రోజన్ అని చెప్పి అంటాం. బట్ ప్రెజెంట్ టెక్నాలజీస్ ఉపయోగించి ఏం చేస్తున్నారు? ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ కంబషన్ ద్వారా వచ్చినటువంటి రిలీజ్ అయినటువంటి కార్బన్ ఏదైతే ఉంటుందో, కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో అవి అట్మాస్ఫియర్లోకి, వాతావరణంలోకి ఎంటర్ అవ్వకుండా దాన్ని ఆపడం అనేటటువంటిది జరుగుతుంది. మళ్ళీ దాన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్గా డివైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో ఆ విధంగా దిస్ కార్బన్ ఏదైతే ఉంటుందో దాన్ని అట్మాస్ఫియర్లో ఎంటర్ అవ్వకుండా ఇది చేయడం అనేటటువంటిది, ప్రయత్నం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ బ్లూ హైడ్రోజన్. సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి ఎక్కువ హాని కలిగించేటటువంటిది ఏంటి? గ్రే హైడ్రోజన్ అయితే ఎన్విరాన్మెంట్కి కాస్త తక్కువ బ్లూ హైడ్రోజన్. అసలు ఎన్విరాన్మెంట్కి అసలు హానే కలిగించినటువంటిది గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో మీకు గ్రీన్ హైడ్రోజన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో తెలిసిందని అనుకుంటున్నాను. అండ్ గ్రే హైడ్రోజన్ అండ్ బ్లూ హైడ్రోజన్ మధ్య తేడాలు కూడా మీకు అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. నౌ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్లో ఇండియా ఏ స్థానంలో ఉండడం అనేటటువంటిది జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి నాన్న. సో లెట్ us లుక్ ఎట్ స్టేటస్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేటటువంటిది ఎలా ఉందో మనం చూడాలి. సో మన ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది విత్ గ్రేట్ ఎయిమ్, విత్ అన్ అంబిషియస్ ఎయిమ్ టు ఇంక్రీజ్ ద నాన్ ఫాజిల్ ఎనర్జీ కెపాసిటీ టు 500 gigawatts బై 2030. 2030కి రెన్యూవబుల్ ఎనర్జీ యొక్క షేర్ అనేటటువంటిది 500 gigawattsకి పెంచాలనేటటువంటి ఉద్దేశంతో క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ ద్వారా 500 gigawatts ఏవైతే ఉంటాయో అక్కడికి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి, రెన్యూవబుల్ ఎనర్జీని అనేటటువంటి ఉద్దేశంతో ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేటటువంటిది స్టార్ట్ చేసింది. ఇన్ ఏప్రిల్ 2022, అంటే ఈ సంవత్సరం ఏప్రిల్లో, గత నెల, ద పబ్లిక్ సెక్టార్ అయినటువంటి PSU అయినటువంటి ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉంటుందో అది ఇండియాస్ ఫస్ట్ 99.99% ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. ఇట్ ఈస్ ఎ పైలట్ ప్లాంట్, అంటే ట్రయల్ బేస్డ్గా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేటటువంటిది స్టార్ట్ చేశారన్నమాట. సో దేశంలో
పైలట్ స్కేల్ ప్రొడక్షన్ ఓన్లీ ఒక ప్రాంతంలోనే కాకుండా హైడ్రోజన్ని ట్రయల్ బేసిస్ మీద దేశవ్యాప్తంగా ప్రొడ్యూస్ చేయాలి అండ్ ఆ ప్రొడ్యూస్ అయినటువంటి హైడ్రోజన్ని వేరియస్ అప్లికేషన్స్ కోసం వాడాలి, వేరియస్ అడ్వాంటేజెస్ కోసం వాడాలి అనేటటువంటి ఉద్దేశంతో దిస్ పర్టిక్యులర్ పైలట్ ప్రాజెక్ట్ అనేటటువంటిది అస్సాంలో స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎఫర్ట్స్ కూడా చేస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ని ఇంకా బెటర్గా 100% ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అనేటటువంటి విషయం పైన ఎఫర్ట్స్ అనేటటువంటివి కూడా జరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకు? టు డిక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్, గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి, స్టోరేజ్ కాస్ట్ అనేటటువంటి తగ్గించడానికి అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హైడ్రోజన్, సేఫ్గా హైడ్రోజన్ అనేటటువంటి తయారైనటువంటి హైడ్రోజన్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అనేటటువంటి విషయాల మీద స్టడీస్ అనేటటువంటివి, రీసెర్చెస్ అనేటటువంటివి కూడా చేస్తున్నారన్నమాట మన ఎక్స్పర్ట్స్. సో గవర్నమెంట్ కూడా దీనికి ఫండింగ్ అనేటటువంటిది ఇస్తుంది. అండ్ దాంతోపాటు అస్సాంలోని జోర్హత్లో రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ పవర్డ్ బై ఎ 500 కిలోవాట్ సోలార్ ప్లాంట్. నేను చెప్పాను కదా గ్రీన్ హైడ్రోజన్ అనేటటువంటిది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ ఎలక్ట్రోలైసిస్. ఈ ఎలక్ట్రోలైసిస్కి వాడేటటువంటి ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది రెన్యూవబుల్ సోర్సెస్ ద్వారా వస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే సోలార్, విండ్, హైడల్ ఎనర్జీ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా రావడం అనేటటువంటిది జరుగుతుంది, బట్ నాట్ ఫాజిల్ ఫ్యూయల్స్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. సో ఈ అస్సాంలో ఉన్నటువంటి ఈ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ద కెపాసిటీ టు జనరేట్ 100 kg ఆఫ్ హైడ్రోజన్ పెర్ డే. రోజుకి 100 kgల హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయగలదంట. అండ్ దాన్ని ఎంతకి ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు? 30 kg పర్ డే హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసే విధంగా ఈ కెపాసిటీని పెంచాలనే విధంగా ఎఫర్ట్స్ అనేటటువంటివి కూడా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ అస్సాంలోనే దిస్ పర్టిక్యులర్ జోర్హత్ ప్లాంట్కి దగ్గరలోనే స్పెషలైజ్డ్ బ్లెండర్ ఏదైతే ఉంటుందో, అంటే మిక్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సెటప్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు? ప్రొడ్యూస్ అయినటువంటి ఈ ప్లాంట్లో ప్రొడ్యూస్ అయినటువంటి గ్రీన్ హైడ్రోజన్ని న్యాచురల్ గ్యాస్తో బ్లెండ్ చేయడం ద్వారా, మిక్స్ చేయడం ద్వారా అస్సాం గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఈ మిక్స్డ్ ఫ్యూయల్ అనేటటువంటిది అందించవచ్చు. సో దిస్ అస్సాం గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో అది బ్లెండెడ్ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని జోర్హాత్ ఏరియాలో ఉన్నటువంటి డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో, అంటే ఇల్లు కానీ లేకపోతే ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఫ్యూయల్ అనేటటువంటిది అందించవచ్చు. కాబట్టి అర్థమైందా? సో అస్సాంలోని జోర్హాత్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ 10 kg ఆఫ్ హైడ్రోజన్ పెర్ డే. సో అని చెప్పి మనం చెప్పుకున్నాం. అండ్ దాన్ని 30 kg పెర్ డేకి కూడా ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్పి మనం చెప్పుకున్నాం. దానికి దగ్గరలో ఒక స్పెషల్ బ్లెండర్ అనేటటువంటిది కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి, అంటే ఈ జోర్హాత్ ప్లాంట్లో ప్రొడ్యూస్ అయినటువంటి గ్రీన్ హైడ్రోజన్ని దేంతో మిక్స్ చేస్తారు? న్యాచురల్ గ్యాస్తో మిక్స్ చేసి అస్సాం గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్కి అందిస్తే అస్సాం గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అక్కడి నుంచి ఎవరికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ఎవరికి అందిస్తుంది ఆ ఫ్యూయల్ని? డొమెస్టిక్ అండ్ అంటే మామూలు ఇల్లులు ఏవైతే ఉంటాయో వాటికి అండ్ ఇండస్ట్రీస్కి ఫ్యూయల్ కింద అందించడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇట్ టేక్స్ ద హెల్ప్ ఆఫ్ రీసెర్చర్స్ ఫ్రమ్ ఐఐటి గౌహతి టు మానిటర్ ద ఇంపాక్ట్ ఆఫ్ బ్లెండెడ్ గ్యాస్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీ. సో ఆయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఐఐటి గౌహతికి చెందినటువంటి రీసెర్చర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్ప్ అనేటటువంటిది, సహాయం అనేటటువంటిది తీసుకుంటున్నారు. ఎందుకు? ఈ బ్లెండెడ్ గ్యాస్ అంటే న్యాచురల్ గ్యాస్తో, సహజ వాయువుతో మిక్స్ అయినటువంటి ఈ గ్రీన్ హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాల్ని మానిటర్ చేయడానికమ్మా. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద స్టేటస్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. అండ్ దాంతోపాటు with an ambitious aim to lead the world in the production of green hydrogen, India also started National Hydrogen Mission in 2021 అండి. 2021లో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ని ర్యాంపప్ చేయడానికి క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ కింద దిస్ పర్టిక్యులర్ నేషనల్ హైడ్రోజన్ మిషన్ని కూడా భారత గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం అనేటటువంటిది జరిగింది. దీని మీద నేను ఆల్రెడీ ఒక సెపరేట్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియో కూడా చేశాను. సో నేషనల్ హైడ్రోజన్ మిషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి సెర్చ్ చేయండి, లేకపోతే నేషనల్ హైడ్రోజన్ మిషన్ సాయిరామ్ సార్ అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు చక్కగా వీడియో అనేటటువంటిది వస్తుంది. సో పూర్తిగా వీడియో చూస్తే దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అండ్ దాంతోపాటు ఎలాగ దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు, వాట్ ఈస్ ద మిషన్, సో ఆ ప్రొవిజన్స్ ఏంటి, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. ఓకేనా? సో దిస్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. ఇప్పుడు వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి నాన్న.
సో నౌ లెట్ us లుక్ ఎట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. గ్రీన్ హైడ్రోజన్ వల్ల ఉపయోగాలు ఏంటి తెలుసుకోవాలి. గ్రీన్ హైడ్రోజన్ అనేటటువంటిది లాంగర్ పీరియడ్స్ ఆఫ్ టైం స్టోర్ చేయొచ్చు. స్టోరేజ్కి ప్రాబ్లం అనేటటువంటిది ఉండదు. ఫాజిల్ ఫ్యూయల్స్ ఎక్కువ కాలం స్టోర్ చేయడం అనేటటువంటిది కుదరదు. ఎందుకు అంటే దే ఆర్ ప్రోన్ టు క్యాచ్ ఫైర్. కానీ గ్రీన్ హైడ్రోజన్ని సేఫ్గా చాలా ఎక్కువ కాలం కూడా స్టోర్ చేయొచ్చు. మరి ఇప్పుడు సెకండ్ అప్లికేషన్ అనేటటువంటిది చూడండి. స్టోర్ చేసినటువంటి హైడ్రోజన్ ఎలా వాడచ్చు అంట? ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి వాడచ్చు అంటమ్మా. అర్థమైందా? యూజింగ్ ఫ్యూయల్ సెల్స్. ఈ హైడ్రోజన్ని ఫ్యూయల్ సెల్స్గా మార్చి ఆ ఫ్యూయల్ సెల్స్ బ్యాటరీస్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది కూడా జనరేట్ చేయొచ్చు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేటటువంటిది ఎలక్ట్రిఫై అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది కదా. సో దీనిలో ఈ క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్లో అండ్ దాంతోపాటు డిఫరెంట్ ఇండస్ట్రీస్లో కూడా హైడ్రోజన్ అనేటటువంటిది గ్రీన్ హైడ్రోజన్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ ఫ్యూయల్ సెల్ ఈజ్ ఎ డివైస్ దట్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిసిటీ. ఫ్యూయల్ సెల్ అంటే సింపుల్గా బ్యాటరీ అండి. బ్యాటరీలో ఏం జరుగుతుంది? కెమికల్ ఎనర్జీ అనేటటువంటిది ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ అవుతుంది కదా. సో ఈ ఫ్యూయల్ సెల్స్ ఏవైతే ఉంటాయి బ్యాటరీస్ని ఉపయోగించి హైడ్రోజన్ ద్వారా మనం ఏం చేయొచ్చు? ఎలక్ట్రిసిటీని కూడా జనరేట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఈ ఫ్యూయల్ సెల్ హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వేపర్. సో ఫ్యూయల్ సెల్లో హైడ్రోజన్ ఏం చేస్తుంది? ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది జనరేట్ చేస్తుంది అండ్ దాంతోపాటు వాటర్ వేపర్ H2O కూడా రిలీజ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది, ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ కలిసి. సో వాటర్ వేపర్ వల్ల పెద్దగా ప్రాబ్లం అనేటటువంటిది ఉండదు. ఆఫ్ కోర్స్ వాటర్ వేపర్ ఈజ్ ఆల్సో ఏ గ్రీన్ హౌస్ గ్యాస్, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ థ్రెట్ అని చెప్పి థ్రెటనింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్పి మనం ఇది చేయొచ్చు. ఎందుకంటే ఓజోన్ని ఇది కూడా ఎఫెక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. వాటర్ వేపర్ ఏదైతే ఉంటుందో వాటర్ వేపర్. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటర్ వేపర్ ఈజ్ ఆల్సో డేంజరస్, గుర్తుపెట్టుకోండి. సో అందుకే మనం 100% ప్యూర్ అని చెప్పి అనలా, 99.99% అంటాం. సో ఈవెన్ గ్రీన్ హైడ్రోజన్లో కూడా మనకి కార్బన్ ఎమిషన్స్ అనేటటువంటివి వస్తాయి. అర్థమైందా? చాలా తక్కువ కాకపోతే మిగిలిన ఫాజిల్ ఫ్యూయల్స్తో పోలిస్తే. అండ్ ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ చూడండి. సో దిస్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కంటిన్యూస్ నేచర్ అనేటటువంటిది ఉంటుంది. అంటే కంటిన్యూస్గా ఇవి ఎలక్ట్రిసిటీ అనేటటువంటివి సప్లై చేయడం అనేది జరగదు. ముఖ్యంగా విండ్ ఎనర్జీ తీసుకోండి. సో గాలి ఉంటేనే అక్కడ విండ్ టర్బైన్ అనేటటువంటిది తిరిగి ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది జనరేట్ అవుతుంది. ఈవెన్ సోలార్ ఎనర్జీ మనం చూసుకున్నా మనకి వింటర్స్ కానీ వర్షాకాలం కానీ మబ్బులు ఉండేటటువంటి సమయంలో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం చాలా చాలా కష్టం. సో ఈ డిస్కంటిన్యూటీ ఎప్పుడైతే వస్తుందో ఆ గ్యాప్ వల్ల గ్రిడ్ ఇన్స్టెబిలిటీ అనేటటువంటిది ఏర్పడుతుంది అన్నమాట. ఈ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఏదైతే ఉంటుందో అది కొలాప్స్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మళ్ళీ ఆ గ్రిడ్ని స్టెబిలైజ్ చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. సో ఈ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఈ డిస్కంటిన్యూటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏది ఫిల్ చేయగలదు? ఈ హైడ్రోజన్ ద్వారా ప్రొడ్యూస్ చేసేటటువంటి ఎలక్ట్రిసిటీ ఫిల్ చేయగలదు అని చెప్పి మనకి చెప్పడం అనేటటువంటి జరిగింది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎనర్జీ షార్టేజ్ డివైస్. సో ఎప్పుడైతే దిస్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి రెన్యూబుల్ ఎనర్జీ గ్రిడ్కి ఇన్స్టెబిలిటీ వస్తుందో, ఎనర్జీ షార్టేజ్ వస్తుందో, అప్పుడు హైడ్రోజన్ ద్వారా మనం ఏం చేయొచ్చు? ఆ గ్రిడ్కి ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది ఎనర్జీ అనేటటువంటిది ఇవ్వచ్చు. అట్ ఇంక్రీజెస్ గ్రిడ్ స్టెబిలిటీ. గ్రిడ్ స్టెబిలిటీ తద్వారా ఇంక్రీజ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేటటువంటిది తగ్గుతుంది. ఎనర్జీ సెక్యూరిటీని కూడా యాజ్ ఎ కంట్రీ మనం అచీవ్ చేయొచ్చు. అంటే మన దేశ ప్రజలకు కావాల్సినటువంటి విద్యుత్ శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనే విధంగా మనకి ఇక్కడ చెప్తున్నారు. రీసెర్చర్స్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం నమ్ముతున్నారు అంటే ఆక్సిజన్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఎ బై ప్రొడక్ట్ ఇన్ ద ఫ్యూయల్ సెల్. సో ఫ్యూయల్ సెల్లో ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్రొడ్యూస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో ఇట్ కెన్ ఆల్సో బి యూటిలైజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ మెడికల్ అప్లికేషన్స్. ఇండస్ట్రియల్ అండ్ మెడికల్ అప్లికేషన్స్లో దిస్ ఆక్సిజన్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. సో మనకి కోవిడ్-19 సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ షార్టేజ్ వచ్చింది. సో ఆ ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ఇండస్ట్రియల్ పర్పజెస్కి మెడికల్ పర్పజెస్కి కూడా ఆక్సిజన్ అనేటటువంటిది వాడచ్చు. 1 kg ఆఫ్ హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో 1 kg ఆఫ్ హైడ్రోజన్ని ఫ్యూయల్ సెల్లో వాడినప్పుడు 8 kg ఆఫ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? ఈ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి మనం ఇండస్ట్రియల్ పర్పజెస్కి ఆక్సిజన్ ఉపయోగించవచ్చు, మెడికల్ అప్లికేషన్స్లో కూడా ఈ ఆక్సిజన్ అనేది ఉపయోగించవచ్చు. అండ్ దాంతోపాటు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి? ఎన్విరాన్మెంట్కి కూడా లాభం అనేటటువంటిది చేకూరుతుంది. ఈ కార్బన్ ఎమిషన్స్, కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడం వల్ల, అట్మాస్ఫియర్లో రిలీజ్ అవ్వకుండా చూడడం వల్ల గ్లోబల్ వార్మింగ్ని మనం కట్టడి చేయొచ్చు. సీ లెవెల్ రైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించవచ్చు. క్లైమేట్ చేంజ్ అండ్ అదర్ అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తగ్గించవచ్చు. అర్థమైందా? సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. సో దీస్ ఆర్
సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ డిస్కస్డ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ ఎనాలిసిస్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ ఎనాలిసిస్లో కలుద్దాం. సో ప్రతి ఆర్టికల్ని కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి మీకు చాలా యూజ్ అనేటటువంటిది ఉంటుంది. రోజు హిందూ ఎనాలిసిస్ ఫాలో అవ్వండి, అన్ని టాపిక్స్ మీద మీకు పూర్తి అవగాహన అనేటటువంటిది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం. వీలైతే సోషియాలజీ కోర్సులో కానీ లేకపోతే మన యూపీఎస్సీ ఇన్ఫినిటీలో కూడా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. ఓకేనా? బాయ్ అమ్మ.